మొట్టమొదటి క్వశ్చన్ పార్టీలు అడిగేది, మీకు పోటీ చేయాలి అని చెప్పి అన్నట్టు అప్లికేషన్ పెట్టినట్టయితే ఎంత ఖర్చు పెడతాం ఫస్ట్ క్వశ్చన్. అసలు ఆ క్వశ్చన్ కనుక సరైన సమాధానం లేకపోతే మిగతా అనవసరం. ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి 25-30 కోట్లు మనం లెక్క చేస్తే సగటున ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక పార్టీ మరో కూటమి ప్రధానంగా ఉంటే మిగతా వాళ్ళు పెద్ద బరిలో లేరు, ఖర్చు లేదు అనుకున్నా కూడా ఒక 8-9 వేల కోట్లు ఖర్చు కనిపిస్తుంది కదా. తెలంగాణలో సుమారుగా మన అట్లాగే 6-7 కోట్ల రూపాయలు వేడైనాయి. ఇవాళ పెట్టుబడి పెట్టేవాడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా లేకపోతే ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా వాడు తివాచి పరుస్తారు రెడ్ కార్పెట్. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడు దేవుడు. దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆర్థిక స్టిమ్యులేట్ అవుతుంది, దానివల్ల ఉపాధి వస్తుంది, ఆదాయాలు పెరుగుతాయి. వాడు పెట్టుబడి ఎవరు పెట్టినా కూడా వాడు దేవుడు. అలా కాకుండా వాడిని పాపాత్మలాగా చూసి, వాడిని పురుగులాగా చూసి, వాడిని అవమానించి, వాడిని పట్టించుకోకుండా ఉండి వాడి మధ్యలో అడ్డుకట్లు పెట్టి 42 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చే ఆదాయం ఈ సంవత్సరం. ఓకే. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి తిరిగి ఇచ్చేస్తున్నారు వివిధ రూపాల్లో. అంటే మిగిలిన వాళ్ళ దగ్గర 21 లక్షల పైచిలకి 21 లక్షల కోట్లు. ఆ 21 లక్షల కోట్లలో 19,10,000 కోట్ల రూపాయలు వడ్డీల చెల్లింపు. గతంలో అప్పులు చేశాం కదా, అప్పులు వడ్డీ చెల్లించకపోతే రేపు మనకి పైసలు గిట్టుపడతారు కదా. మేనిఫెస్టో ఉంటారు కదా సార్, ఎంత ఎఫెక్ట్ పడుతుంది పీపుల్కి ఓటు వేసే ముందు? మేనిఫెస్టో లోతు చాలా అర్థం కావడం చాలా కష్టం చాలా మందికి. కాబట్టి లోకిగా ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీలు. ఏంటి, నీకు నెలకి ఇది ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా, లేకపోతే జగన్ 2019లో నవరత్నాలు, నెల నీకు ఇస్తా, ఇంత డబ్బు నీకు వస్తుంది. అది అర్థం అవుతుంది. అల్లుళ్ళు వీళ్ళు చూస్తుంటే 1 lakh అవుతుంది సార్, 1.5 lakh చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ కాలేజెస్కి స్కూల్స్కి వాళ్ళకి ఒక అదుపు పెట్టరా అంటే 1 lakh ఎందుకు, 1.5 lakh ఎందుకు? చాలా మంది మనసులో ఎట్లా ఉంది, అరే వీళ్ళు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, వీళ్ళ మీద కంట్రోల్ ఉంటే బాగుంటుంది, చాలా ఈజీగా వచ్చేది. అసలు విషయం మర్చిపోతున్నాం మనం మూలం. ఎందుకని గవర్నమెంట్ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రైవేట్ స్కూళ్ళకి కాలేజీ వెళ్ళాల్సి వస్తుంది? నమస్తే మహి. నమస్తే. సో దిస్ ఇస్ అవర్ సెకండ్ మీటింగ్. ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ టైం కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ మీకేమనిపిస్తుంది, ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ 5 years దాకా మన చేతిలో ఏముండదు? మహి, మీరు అన్నట్టుగా ఎలక్షన్ తర్వాత మన దేశంలో ఉన్నంత పోటీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరో నెగ్గుతారు. కాబట్టి ఎవరు నెగ్గుతారు అన్న దానికంటే ఏం జరుగుతున్న తర్వాత అన్నది ముఖ్యం. మనకి ఒకటి, గతంలో పొరపాట్లు చేస్తే సర్దిద్దుకునే ఏర్పాటు కావాలి. అవును. 2, మొట్టమొదటి నుంచి గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ పెన్షన్ సిస్టమ్ మాట్లాడుకున్నట్టున్నాం. బహుశా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి సంక్షేమము అభివృద్ధి సమతూకం కావాలి. మన దేశంలో ఇప్పటిదాకా ఉన్న మంచిని పెంచాలి. మనకున్న ఇబ్బందులను తగ్గించేందుకు, నివారించేందుకు కొన్ని ఏర్పాట్లు జరగాలి. సార్, మీరు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అలా మీలా కొంతమంది ఉన్నారు, అమౌంట్ పే చేయకుండా అట్లీస్ట్ నమ్మిన వాళ్ళు, అసెంబ్లీ దాకా వెళ్ళిన వాళ్ళు. ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి మనకి ఇచ్చేది ఎలక్షన్ కమిషన్ 75 lakhs దాదాపు. అంటే ఇంతే ఖర్చు పెట్టండి అని ఒక పెడితే ఎవ్రీ టైం పెంచుతూనే ఉన్నారు. అది ప్రజలకు ఎలా బర్డన్ పడుతుందో ఎప్పుడైనా? మీరు అన్నట్టుగా అసెంబ్లీకి పెద్ద రాష్ట్రాల్లో 35 లక్షలు అనుకుంటున్నాను ప్రస్తుతం పరిమితి ఉన్నది. లోక్సభకి 90 లక్షలు పెట్టారు ఈ మధ్య. అది వరకు 1.5 అసెంబ్లీకి 4.5 లక్షలు లోక్సభకు ఉండేది లోక్సత్తోద్యమం ప్రారంభించినప్పుడు. ఈ 30 ఏళ్లలో తేడా వచ్చింది. కానీ రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, బహుశా 1% మీరు ఈ 45 లక్షల రూపాయలు అసెంబ్లీకి కానీ లేకపోతే 90 లక్షల రూపాయలు లోక్సభకు కానీ సరిపోతుంది. ఖర్చు దానికి దాదాపుగా 100 రెట్లు ఉంటున్నది, కనీసం 60-70 రెట్లు ఉంటున్నది. అసెంబ్లీకి 25-30 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో మామూలు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు మామూలు అయిపోయింది. ఏమవుతుందంటే డబ్బులు ఇస్తే గ్యారంటీగా ఓటేస్తారని లేదు, డబ్బులు ఇవ్వకపోతే గ్యారంటీగా ఓటేరని ఒక పరిస్థితి వచ్చేసింది. 100% సందర్భం మీరు చెప్పినట్టుగా అడపదడప ఎక్కడినప్పుడు ఉదాహరణకు నన్ను ప్రజలు నెగ్గించారు. నేను ఖర్చు పెట్టింది 4 లక్షలంతా ఖర్చు పెట్టాను అప్పుడు అంతే. కానీ అది మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, 1 swallow does not make a summer. ఏదో కొంచెం ఒక్క కేసు చూడగానే ఇలా జరుగుతుందని ఆశపడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన పరిస్థితులు చాలా దాన్ని సరిగ్గా ఖచ్చితంగా ఖర్చు పెట్టాలా? ఈ ఎన్నికల వ్యవస్థలో ప్రస్తుతం 199 మంది కేసుల్లో డబ్బులు పంచిపెట్టకపోతే అసలు మీరు అభ్యర్థిగా ప్రజలు పరిగణించట్ల. డబ్బులు పంచిపెట్టిన తర్వాత ఎవరో 2-3 పంచిపెడతారు బాగా పెద్ద పార్టీల నాయకులు వగేరా, వాళ్ళు బరిలో ఉన్నట్టు లెక్క. అప్పుడు వాళ్ళలో ఇష్టం కొట్టేస్తున్నారు. కాబట్టి డబ్బు ఖర్చు పెడితే గెలుపు గ్యారంటీ లేదు.
ఖర్చు పెట్టకపోతే ఓటమి గ్యారంటీ దాదాపు. ఎందుకు వచ్చింది అంటే ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అండి. ఎవరికి వచ్చినా నాకు తేడా లేదు, నా బతుకులో తేడా లేదు. తేడా లేనప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కష్టం. ఎలాగో ఎన్నికలలో నాకేం పెద్ద లాభం లేనప్పుడు కనీసం డబ్బులు వస్తాయి, వాళ్ళ పేదరికం ఉన్నది, పెద్ద ఏం జరుగుతుంది ఎన్నికలో అర్థం కావట్లేదు. అందుకని అయితే డబ్బులు, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమం, తాయిదాలు, ఈ రెండు కారణాలు ఉన్నాయి. కాబట్టి ఆ కారణాలు మార్చేటంత వరకు ఈ ఇబ్బంది కొనసాగుతుంది. ఓకే, ఎంత ఖర్చు పెడతారంటారు సార్? అంటే ఒక టైం ఏపీ ఎలక్షన్స్ ఒకవేళ తీసుకో, అసెంబ్లీ ఒక్కొక్క నియోజకవర్గంలో 2 మెయిన్ కంటెంటర్స్ ఉన్నారనుకుంటే, 2 కదా ప్రధానంగా. తెలంగాణ అయితే ఈ మధ్య దాకా 3 ఉండేవాళ్ళు, రేపు పొద్దున అవుతుందో చూద్దాం. ఒక 25-30 కోట్లు సగటు. కొందరు మరి శృతి మించి 40-50 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు అసెంబ్లీకి ఉన్నారు. బై ఎలక్షన్లో అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు 2 బై ఎలక్షన్లు జరిగినాయి. ఒకటేమో హుజురాబాదు, ఇంకోటేమో మునుగోడు. హుజురాబాద్లో 2 ప్రధాన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్ద ఖర్చు పెట్టాల ఆ ఎన్నికలో, అక్కడ వాళ్ళు చాలా తక్కువ గెలిపారు. దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు ఇద్దరు కలిసి అని చెప్పని. నాకు తెలిసి 5 ఏళ్లలో 200 కోట్ల గ్రామం మీద కూడా ఖర్చు పెట్టండ్రు. గ్రామం కాదు, జిల్లాలో ఖర్చు పెట్టారు. అట్లాగే మునుగోడు బై ఎలక్షన్ జరిగింది, అక్కడ బహుశా 300-350 కోట్లు దాటింది, ఇద్దరు కలిసి ఖర్చు పెట్టింది. కాబట్టి అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, బ్రిటన్ మనకంటే చాలా డబ్బున్న దేశం కదా, తలసరాదని. జనాభా బ్రిటన్లో 6 కోట్ల జనాభా, మనం 140 కోట్లు ఉంటే మనలో 24-23 వంతు ఉన్నారు. కానీ దాదాపుగా మనంత సంపద ఉంది. ఈ మధ్య బ్రిటన్ మనం దాటాం జీడిపిలో. అంటే 23 రెట్లు మనకంటే తక్కువ జనాభా ఉండి మనకంత సమానంగా జీడిపి ఉంది. అలాంటి బ్రిటన్లో మొత్తం 650 లోక్సభ సీట్లు అంటే కదా హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, ఇంకో వేరే పార్టీ కూడా ఉంది, కానీ ఈ 2 ప్రధాన పార్టీలు. 2 పార్టీలు 1300 మంది క్యాండిడేట్స్ కలిపి, 2 మేజర్ పార్టీస్. మొత్తం దేశంలో పార్లమెంట్ ఎలక్షన్లో ఎంత ఖర్చు పెడతారో అంతకంటే ఎక్కువ కొన్ని బై ఎలక్షన్లో ఖర్చు పెట్టారు మనకి, మన దగ్గర ఒక సింగిల్ బై ఎలక్షన్లో. అంటే ఎంతగా వెర్రి తలకెక్కిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఉన్మాదం వచ్చిందనమాట. ఇది అంటే ఎట్లా కొట్ల పదవుల్లో ఉండాలి, అధికారం రావాలి, అధికారం రాకపోతే చచ్చిపోయినట్లు లెక్క, మరణమే శరణ్యము, జీవన్మరణ పోరాటం, ఆ భావం వచ్చేసింది ఒక ఫ్యూడల్ తత్వంతో. దాంతో పిచ్చిగా ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మొదలైంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు కూడా దాదాపు మన స్థాయికి వచ్చారు వాళ్ళు. మరికొన్ని రాష్ట్రాల్లో మళ్ళగా బాగా పెంచుతూ పోస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో అంత ఎక్కువ లేదు. కానీ చాలా రాష్ట్రాల్లో మనలాగానే మన దారినే పోతున్నారు దురదృష్టం కొద్ది. ఏదైనా పుట్టించడం మన దగ్గర నుంచి అంటారు. అంటే చాలా మంచి మనం సృష్టించి సంతోషపడవచ్చు, కానీ దీనికి సిగ్గుపడాలి, సంతోషపడక్కర్లే. సార్, కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అలయన్స్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది, సీట్స్ కూడా విభజించుకున్నారు, జనసేన అండ్ బీజేపీ అండ్ టీడీపీ. కానీ ఎందుకు జేపీ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ అలయన్స్కి సపోర్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? నిజాయితీగా మాట్లాడుకుందాం మాహి, మనందరికీ కూడా మన డెమోక్రసీ బాగోలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మరి పెత్తందారీ స్వభావం వచ్చేసింది, కరప్షన్ బాగా ఉంది, అందరికీ తెలుసు కదా, ఎక్కడ చూసినా కరప్షన్, అడుగుడు కరప్షన్ ఉంది. మరి ప్రభుత్వంలో పెద్ద శ్రద్ధగా మన కోసం పనిచేసేది చాలా తక్కువ, చట్టం అన్నది లేదు ఈ దేశంలో. ఎవరి చేతిలో బలం ఉంటే వాడిదే బడితే, ఎవరు బడుతున్నవాడిదే బర్రే. కాబట్టి అధికారం ఉన్నవాడికి అనుకూలంగా చట్టం పనిచేస్తుంది, కానీ మనకు సామాన్యుల రక్షణ లేదు, న్యాయం అందదు. మనకి పిల్లలు చదువు కావాలని చెప్పంటే డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినా చదువుస్తుంది గ్యారెంటీ లేదు, కానీ అసలు గవర్నమెంట్ స్కూల్లో పెద్దగా చదువు రాదు. ఇది మనందరికీ అనుభవం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నరకము. మరి మంచినీళ్ళలో మురుగుళ్ళు కలిసిపోతున్నాయి, వర్షం వస్తే వరదలు వచ్చేస్తున్నాయి, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, రవాణా అధ్వాన్నంగా ఉంది. అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏవి సరిగ్గా జరగటం లేదు. అయినా కూడా పాలిటిక్స్ అంటే మోజు మాత్రం విపరీతంగా ఉంది మనకి. గవర్నమెంట్ చేయాల్సిన పని సంబంధం లేకుండా ఇది ఒక పెత్తందారుల పోరాటంలాగా ఉంది, కానీ ఎన్నికలు ఎందుకు అన్న భావం మన మనసులో రాలేదు. ఎందుకంటే అసలు పవర్ అనేది మనకు అర్థం కాకుండా దూరంగా ఎక్కడో చలామణి అవుతుంది. మన జీవితం మీద పవర్ ఇంపాక్ట్ కనిపించట్లా మనకి. కాబట్టి ఇది పెత్తందారులకి, ఎవడు పెత్తందారిగా ఉన్నాడు, ఎవరికి అధికారం ఉంది అన్న దానికోసం పోటీ తప్ప మన జీవితాల కోసం పోటీ కాదన్న భావన వచ్చింది. దాంతో డబ్బు పంపిణీ అనివార్యమైపోయింది. డబ్బులు లేకపోతే నువ్వెందుకు రావాలో, నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు అధికారంలో ఉంటున్నావు, అధికారంలో ఉంటే అవినీతి కూడా సాధ్యమవుతుంది, సంపాదించుకుంటున్నావు, ఖర్చు పెడుతున్నావు, మరి నేను నీకు ఎందుకు కొట్టేయాలా, నా డబ్బులు ఇవ్వు. ఆ పరిస్థితి వచ్చింది. ఇదే కనుక మన ఊళ్ళో, మన ఇంటి దగ్గర, మన కళ్ళెదురుగా
మహి కొట్టేస్తే మహి ఏం చేస్తారు నాకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మహి దగ్గర నుంచి డబ్బులు కోరన్నాను, మహి దగ్గర నుంచి నాకు కావాల్సిన పనులు జరగాలని కోరుకుంటాను. అప్పుడు మంచి నాయకులు ఇంటికి అవకాశం ఉంటుంది. అది లేకుండా మనం ఒక పిచ్చి ఉన్మాదంలో పడిపోయేసరికి క్యాండిడేట్లు కూడా అందరూ దొంగలు కాదు, పోటీ చేసే వాళ్ళతో దొంగలు కాదు, ఎన్నికైన వాళ్ళతో దొంగలు కాదు, చాలా మంది వాళ్ళు మంచి వాళ్ళని కోరుకుంటుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ చేతిలో లేదు. మొట్టమొదటి క్వశ్చన్ పార్టీలు అడిగేది, మీకు పోటీ చేయాలని చెప్పి అన్నట్టయితే అప్లికేషన్ పెట్టినట్టయితే ఎంత ఖర్చు పెడతాం, ఫస్ట్ క్వశ్చన్. అసలు ఆ క్వశ్చన్ కనుక సరైన సమాధానం లేకపోతే మిగతా అనవసరం. 20-25 కోట్లు ఖర్చు పెట్టే శక్తి లేదంటే అనవసరం, నీకు పనికిరాదు, తర్వాత చూస్తున్నాను కదని చెప్పాను. అందుకని ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి 25-30 కోట్లు మనం లెక్కేస్తే సగటున ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు వేసుకోవచ్చు. నేను కొంచెం మరీ ఎక్కువ చెప్పకుండా కొంచెం రీజనబుల్గా మాట్లాడుతున్నాను. అంటే రెండు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నారు. రెండు కూటములు, ఒక పార్టీ మరో కూటమి ప్రధానంగా ఉంటే మిగతా వాళ్ళు పెద్ద బరిలో లేరు, ఖర్చు పెళ్ళలేదు అనుకున్నా కూడా ఒక 8-9 వేల కోట్లు ఖర్చు కనిపిస్తుంది కదా. తెలంగాణలో సుమారుగా మన అట్లాగే 6-7 వేల కోట్ల రూపాయలు, 119 సీట్లు ఉన్నాయి, అట్లా ఖర్చు అయింది. కర్ణాటకలో అక్కడ 224 సీట్లు ఉన్నాయి, అక్కడ మరి 10,000 కోట్ల రూపాయలు దాటింది అక్కడ. సరే ఏంటి సార్ నెంబర్స్ బ్రెయిన్ తిరుగుతుంది, 10,000 కోట్లు 9,000 కోట్లు. సరే ఈ మధ్య మీరు మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, అంటే లైక్ ఏదైతే ఇప్పుడు పదవిలో ఉందో వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళకి ఒక బాక్స్ ఇస్తున్నారు. లైక్ ఆ బాక్స్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పాన్, గుట్కా, మందు, కాండోమ్ ఇవన్నీ ఇస్తున్నారు. ఓపెన్గా దే ఆర్ సప్లయింగ్. అండ్ అవి ఇంటర్నెట్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అండ్ దాని మీద పార్టీ గుర్తు కూడా ఉంటుంది. డబ్బులు ఇవ్వడం వరకు ఓకే, ఇది కొత్తది. ఏమైందంటే ఎలక్షన్ కమిషను ఈ డబ్బుల పంపిణీ దీని మీద కొంచెం ప్రయత్నం, మీరు నేను కారులో వెళ్ళినా కూడా ఈ టైంలో తెలంగాణలో, ఆంధ్రలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ ఎవరో పోలీసు వాళ్ళు కొన్ని చోట్ల ఆపి డబ్బులు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు, లేదని చెప్పి ఒకసారి వెరిఫై చేస్తున్నారు. కాబట్టి కొంచెం మామూలు పూర్వకాలంలాగా డబ్బులు తీసుకుని బహిరంగ పంపించడం కొంచెం కష్టం అవుతుంది. తెలివితేటలన్నీ కూడా బయటపడకుండా, పట్టుబడకుండా ఎలా పంపిణీ చేయాలనే విషయంలో చాలా అద్భుతంగా ఆరితేరారు. మీకు నాకు అర్థం కూడా కాదు, ఎలాంటిది కొన్ని కేసులు చెప్తే తప్ప ఎంత తెలివిగా చేస్తారో మనకు తెలియకూడదు. 27 years ఎప్పుడు చూడలేదు సార్. అంటే ఒక అఫీషియల్ పార్టీ బాక్స్ ఇచ్చి బాక్స్ లో కాండోమ్, ఒక గుట్కా, డబ్బులు అండ్ వైన్, ఎట్లా? అందుకని ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కూటమికి కానీ మరొకరికి కానీ ఎందుకు మనం మద్దతు ప్రకటించాలని చెప్పాను. మౌలికమైన విషయాల్లో పెద్ద తేడాలు లేవు. అందరూ అధికారాన్ని సెంట్రలైజ్ చేశారు. ఎవరు అధికారంలో ఉన్నా అవినీతి కొనసాగుతున్నది, బడితున్నది బరి అవుతున్నది. దానిలో తేడా లేనప్పుడు దేశంలో ఒక్కటే తేడా ఉండేవాడు. కనీసం కొన్ని పార్టీలు, కొన్ని కూటములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ప్రజలకి తాత్కాలికంగా సంక్షేమం ఇస్తూనే అదే సమయంలో దీర్ఘకాలం కోసం, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, ఇన్వెస్ట్మెంట్ని బాగా ప్రమోట్ చేసి, పెట్టుబడులు ప్రోత్సహించి, జాబ్ క్రియేషన్ చేసి, ఇన్కమ్స్ పెంచి, దానికోసం ఏర్పాట్లు కొందరు చేస్తున్నారు. దానికోసం ఒక ఎజెండా కానీ ఒక పద్ధతి కానీ ఉన్నది. మరికొందరు అదేం అవసరం లేదు, ఉన్న డబ్బులన్నీ కూడా మన ఖజానాలో ఉన్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనందరం పన్నుల డబ్బులు వస్తాయి. ఆ పన్ను డబ్బు కూడా చాలకుండా అప్పు కూడా తీసుకొచ్చి మళ్ళీ రేపొద్దు తెచ్చాల్సింది మనమే. ఈ డబ్బంతా కూడా అయితే వాళ్ళ జీతభత్యాలకి, వాళ్ళ ఖర్చులకి, దుబారాలకి, లేకపోతే కైంకర్యానికి, అవినీతి అంటే మరి తినాలి గారు, మిగతాదంతా కూడా చాలా సమర్థంగా లాస్ట్ మ్యాన్ దాకా పంపిణీ చేస్తున్నారు. ఇదే పరిపాలన అంటున్నారు. కాబట్టి మనం తేల్చుకోవాలి ఇవాళ. మిగతావన్నీ కూడా రాజకీయం అంతా గందరగోళంగా ఉన్నా కూడా కనీసం రేపటి భవిష్యత్తుని బాగు చేసే ఏర్పాటు ఉందా లేదా, దానికి పునాదులు పడుతున్నా లేదా? మన తల్లిదండ్రులు ఉన్నారు, మరి ఒక కుటుంబం ₹1,00,000 ఆదాయం నెల వస్తుంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మరొక 50,000 రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఆ డబ్బుతో చిన్న స్థలం కొనుక్కోవచ్చు, లేదా బ్యాంకులో వేసుకోవచ్చు, స్టాక్ కొనవచ్చు. అంటే పిల్లలకు రేపు ఇన్కమ్ వచ్చేట్టుగా ఏర్పాటు చేయొచ్చు. మరో కుటుంబం ₹1,00,000 ఇన్కమ్ వస్తే నెల ₹1,30,000 ఖర్చు పెట్టి రోజువారీ ఖర్చులకి ఒక పైసా మిగిల్చకుండా 30,000 ఖర్చు అదనంగా అయింది కాబట్టి అప్పులు తీసుకొచ్చారు. రేపటి కోసం పెట్టుబడులు పెట్టట్లేదు, రేపు నా ఆదాయం పెరగడం కోసం నాకు ఆస్తులు పెంచట్లేదు, ఆదాయం పెరగడం కోసం పెట్టుబడి పెట్టట్లేదు. ఆ పిల్లలు ఏమైపోతారు? సర్వనాశనం అయిపోతారు. కాబట్టి పార్టీల్లో ఎన్ని పొరపాట్లున్నా కూడా కనీసం రేపటి నుంచి ఆలోచించి నిర్ణయం చేస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఆ దేశం బాగుపడుతుంది. రేపన్నది లేనట్టుగా ఈవేళ
అప్పు చేసి పప్పు కూడా తినేసి అప్పుల భారం అంతా మన మీద పడేస్తే రేపు పెరగకుండా ఉంటే ఎల్లకాలం బేదలుగా ఉండిపోతారు. ఎప్పుడూ జనాన్ని పుచ్చుకునే అవుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నంతలో మనం ఏంటంటే ఒక్కరోజు దేశంలో ఈ పరిస్థితి అద్భుతంగా మారుతుందని చెప్పలేను. ఓట్ల కొనుగోలు ఒక్కరోజు ఆగేది కాదు. ఈ చట్టబద్ధ రూల్ ఆఫ్ లా లేకుండా బడుతున్నాడు బెటర్ కావటం ఒక్కరోజు ఆగేది కాదు. లేకపోతే పవర్ అంతా ఒక చేతుల్లో ఉండటం, మరి మన మున్సిపాలిటీలకు పనికిరావు, పంచాయతీలు పనికిరావు, వాడికి ఏమీ లేదు, ఉత్సవగ్రహాలు, మంత్రులు కూడా పనికిరారు దానికి. ఇవన్నీ ఒక్కరోజు మారకపోవచ్చు, కానీ కనీసం ఆర్థికంగా పెంచేందుకు ఏర్పాటు ఉంది. కొంచెం పొదుపడతాం, పెట్టుబడులు, ఈ పారిశ్రామికీకరణ, జాబ్ క్రియేషను, ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఇన్కమ్స్ పెరగటము, వెల్త్ పెరగటము, గ్రోత్ రేట్ పెరగటము, ఆ రెండుకి కూడా బ్యాలెన్స్ ఉందా లేదా? ఈవేళ ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఈ కూటమికి బ్యాలెన్స్ ఉంది. నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరికి గత చరిత్ర ఉంది, వాళ్ళ విధానాలు సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే సంక్షేమంతా పరిపాలన లేదన్నటువంటి పరిస్థితికి వచ్చారు. అది సరైనది కాదు. కాబట్టి ఆ పంథ మార్చుకోవాలి, ఎవరున్నా కూడా ఆ పంథ మార్చుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తే చాలా పెట్టేసింది, అప్పులు కానీ ఎవ్రీథింగ్ మైనస్లో ఉంది. ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏం ఫోకస్ చేయాలంటారు? అండ్ వీళ్ళు ఎట్లా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఒకసారి ముందు దేశము రాష్ట్రము మనకంటే ఎక్కువేం కాదు. మన కుటుంబాల్లో మనకి ఏ రకమైన పరిస్థితి ఉంటే రాష్ట్రానికి దేశానికి అట్లా ఉంటాయి. మన ఫ్యామిలీలో మనం ఏం చూస్తాం, వచ్చిన ఆదాయంలో అవసరమైన మేరకు మనకు రోజువారీ ఖర్చులకు పెట్టి కొంత పొదుపు చేస్తాం, పెట్టుబడులు చేస్తాం. రెండోది ఇంకోటి ఏం చేస్తాం, గ్యారంటీగా ఒక ఏడాదికో 2 ఏళ్లకో ఖర్చు నాకు కనిపిస్తుంది అనుకోండి, దానికి ఇప్పుడే నేను కొంచెం ఏర్పాట్లు చేసుకుంటాను. ఎందుకంటే అప్పటిదాకా ఆగితే అప్పు చేయాల్సి వస్తుంది, పిల్లల మీద భారం అవుతుంది. ఇప్పటి నుంచే పొదుపు చేసి ఆ డబ్బులు వేరే పెట్టుకుంటాను. మూడోది, పెట్టుబడి కోసం డబ్బులు మిగిలినాయి అనుకోండి, ఆ పెట్టుబడులు పిచ్చిగా దుబారాగా పెట్టడం. కాళేశ్వరం పథకం ఉంది, పెట్టుబడి పేరుకున్నా కూడా పెట్టే ఖర్చు వచ్చే లాభం చూస్తే ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. అలా కాకుండా నేను పెట్టే పెట్టుబడి వల్ల నాకు లాభం వచ్చేట్టు చూసుకుంటాను. నాలుగోది, ఎవరికైనా సరే మన శక్తిని బట్టి అప్పు ఇంతవరకు భరించగలం. నా శక్తి, నాకున్న అసెట్ బేస్ అంతా ఇంత ఉంది. అప్పులు అంతకంటే ఎక్కువ చేశాను అనుకోండి, తిరిగి ఇంపాసిబుల్ చెల్లించడం, ఏ రూపంలో ఖర్చు పెట్టినా కూడా. కాబట్టి దివాళా తీస్తాను నేను. కాబట్టి ఒక స్థాయి దాటకుండా అప్పులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎట్లా ఉంది, మొత్తం రాష్ట్ర స్థూల ఆదాయంలో జిఎస్టిపి అంటాం. అంటే రాష్ట్రంలో అందరూ రాష్ట్ర ప్రజలందరూ కలిసి సంవత్సరంలో సంపాదించే మొత్తంలో 50% అప్పులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రానికి. 20% దాటకూడదు. అధికారికంగా 20%లో ఉండాలి. పోనీ ఈ కోవిడ్ వల్ల వాటి వల్ల 3-4% ఉంటే మనం సర్దుబాటు చేసుకోవచ్చు. 50%కి వెళ్ళిపోయాం. వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ చేసిన అప్పులు కావచ్చు, గవర్నమెంట్ చూపెట్టకుండా మన అందరికీ కొంచెం పెద్ద తెలియకుండా స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు. అంటే గవర్నమెంట్ సంస్థలే తిరిగి రీపే చేయాల్సింది గవర్నమెంటే, కానీ గవర్నమెంట్ కానట్టుగా పెడతారు. ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, అది కావచ్చు. లేకపోతే గవర్నమెంట్ మనకి డబ్బులు ఇవ్వాలా, మీరు కాంట్రాక్టర్గా పనిచేశారు, లేకపోతే ఉద్యోగిగా పనిచేశారు, మీకు బకాయిలు ఇవ్వాలా, కాంట్రాక్టర్గా దీనికి చెల్లింపులు చేయాలా, అది ఎగ్గొడతారు, తర్వాత చూద్దాం అంటారు. ఖచ్చితంగా రేపొద్దున పే చేయాల్సిందే. కానీ ఇంకా పే చేయలేదు కాబట్టి అప్పులుగా కనిపించవు, అకౌంట్లో కనిపించదు. ఇవన్నీ కలిపితే 50% దాటుతుంది. అంటే ప్రమాదంలో ఉన్నాం మనం. రెండోది, మనం పెట్టే ఖర్చు ఇందాక నేను చెప్పినట్టుగా పోనీ కనీసం పెట్టుబడులకు పెట్టినట్లయితే అప్పులు పెరిగినా కూడా పర్లేదు. పెట్టుబడులకు కాకుండా, రేపటి ఆదాయం కోసం కాకుండా అన్ని తాత్కాలికమైన అవసరాలకు ఉపయోగిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఎవరు వచ్చినా కూడా మొట్టమొదటి సంక్షేమాన్ని అభివృద్ధితో బ్యాలెన్స్ చేయాలి. సంక్షేమం కావాలి, అది లేకుండా రాజకీయం నల్లది వేళ. కానీ సంక్షేమమే పరిపాలన అనకుండా బ్యాలెన్స్ చేయగలగాలి. అది చేయాలని చెప్పంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. వచ్చిన ఆదాయమో, పెట్టే ఖర్చు, అప్పు ఏ మేరకు ఉంటుంది, తర్వాత అప్పు చేసి పప్పు కూడా తినం అని రూల్ పెట్టుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఇది మొదట్లో కష్టమే, కానీ 4-5 ఏళ్లలో కొంచెం తేలిపోతుంది. ఎందుకంటే మనది గ్రోయింగ్ ఎకానమీ. మనదేదో యూరోప్లో చాలా దేశాల్లాగా, లేకపోతే ఈ మధ్యకాలంలో జపాన్ లాగా పెరగకుండా అటు ఇటు కాకుండా ఉన్న దేశం కాదు. ఎందుకంటే యువత ఎక్కువ మంది ఉన్నటువంటి దేశం, ఇంకా పేదరికంలో ఉన్నాం కాబట్టి పెరుగుతున్నాం ఎంతో కొంత. కొద్దిగా క్రమశిక్షణ పాటిస్తే, కొంచెం డిసిప్లిన్ ఉంటే, దుబారా ఖర్చులు తగ్గించుకుంటే, మనం ఒక 3-4 ఏళ్ళు ఏమవుతుందంటే పెట్టే ఖర్చు ఆదాయం పెరుగుతుంటుంది, ఖర్చు అట్లానే ఉంచామనుకోండి పెద్ద పెంచకుండాను, అప్పుడు ఈ పెట్టే ఖర్చు రేషియో తగ్గిపోతుంది మొత్తం ఇన్కంలో. కాబట్టి చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తున్నా కూడా కొంచెం క్రమశిక్షణ పాటిస్తే 3-4 ఏళ్ళు ఓపిక పడితే పరిస్థితి బాగుపడుతుంది. కాబట్టి మొట్టమొదటి ఆర్థిక క్రమశిక్షణ. రెండోది పెట్టుబడులను ప్రోత్సహించడం.
ఇవాళ ఎన్నికల్లో సింగిల్ విండో పాలసీ లాంటివి ఏమైనా తేవాలంటారా అంటే సింగిల్ విండో కాగితం మీద ఉంటే సరిపోదు. ముందు ఒక ఆహ్లాదకర వాతావరణం కావాలి. పెట్టుబడి పెట్టేవాడిని మనం దేవుడిలాగా పూజించాలి. మనం పెట్టుబడి పెట్టేవాడిని పాపాత్ముడిలాగా చూస్తున్నాం, వాడిని పురుగులాగా చూస్తున్నాం. కొంతమంది మరి చాలా వేల కోట్లు పెట్టుబడి సిద్ధమైన వాళ్ళు కూడా కనీసం అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళు మొహం చూసే దిక్కులేదు. మరి ఇవాళ పెట్టుబడి పెట్టేవాడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా లేకపోతే ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా వాడు తివాచి పరుస్తారు రెడ్ కార్పెట్. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడు దేవుడు. దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆర్థిక స్టిమ్యులేట్ అవుతుంది, దానివల్ల ఉపాధి వస్తుంది, ఆదాయాలు పెరుగుతాయి. వాడు పెట్టుబడి ఎవరు పెట్టినా కూడా వాడి దేవుడు. అలా కాకుండా వాడిని పాపాత్మలాగా చూసి, వాడిని పురుగులాగా చూసి, వాడిని అవమానించి, వాడిని పట్టించుకోకుండా ఉండి వాడికి మధ్యలో అడ్డుకట్లు పెట్టి మన ఎమ్మెల్యే పోయి డబ్బులు నొక్కేసి, లేకపోతే మనం ఉద్యోగి పోయి డబ్బులు నొక్కేసి ఇంకోటి పోయి వాడిని గుండాగిరి చేస్తే వాడు అనుకుంటాడండి. కోట్లు పెట్టేవాడు గౌరవంగా చేసుకోవాలా, రిస్క్ తీసుకున్న రేపొద్దున 10 రూపాయలు లాభం వస్తుంది, ప్రశాంతంగా చేసుకోవాలని వస్తాడు. కానీ రోజు తిట్టు తిని, శాపనార్థాలు తిని, లంచాలు ఇచ్చి తల్లిదండ్రుల కోసం వస్తాడా? ఎందుకు వస్తాడు? రాడు. కాబట్టి ఆ వాతావరణం కావాలి. మాటలు చెప్పేది చాలు, నిజంగా పెట్టుబడి ప్రోత్సహిస్తారన్న వాతావరణం కావాలి. మూడోది, మరి ఆంధ్రప్రదేశ్లో 2 పెద్ద ప్రాజెక్టులు మొదలెట్టి నిలిచేశారు. పోలవరం ప్రాజెక్టు 3-4 రాష్ట్రాలకు పనికొచ్చేది. మరి గోదావరి నుంచి కృష్ణా బేసిన్ నీళ్ళు వచ్చినట్టయితే అటు కృష్ణా బేసిన్కి నీళ్ళు అదనంగా వస్తాయి. పై ఉన్నటువంటి రాష్ట్రాలకి తెలంగాణ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎగువ ప్రాంతంలో కానీ, లేకపోతే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ వాళ్ళకి నీళ్లు మిగులుతాయి, వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అది బ్రహ్మాండంగా నడుస్తున్న ప్రాజెక్ట్ ఇంతవరకు తర్వాత అధిగతి రాకుండా పోయింది. ఎందుకు పోయిందో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఫస్ట్ ఫైవ్ పూర్తి కావాల్సింది. విన్నారా, బెంగళూరులో వాటర్ లేదు, వాటర్ స్కేర్సిటీ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. పైప్ లైన్స్ ఎండిపోయాయి, ట్యాంకర్లు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా కొంటున్నా వాటర్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో సేమ్ సిచ్యువేషన్, కొన్ని ఏరియాస్ లో వాటర్ దొరకటం లేదు. కరెక్ట్. అలాగే మీకు అమరావతి ఉన్నది. అమరావతి రాజధాని కాదా అని కాదు, అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. వాళ్ళ మోడర్న్ వరల్డ్ లో ఎవరైనా బాగా తెలియగల వాళ్ళు, మంచి పెద్ద కంపెనీ, పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నది, ఎక్కడ కడతారు మీరు? కొంచెం వాటర్ ఉండాలి, ఇలాంటివన్నీ ముందు అక్కడ పరిస్థితులుగా ఉండాలి. 2 మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు, అక్కడ మంచి టాలెంట్ దొరకాలా, మంచి రీసెర్చ్ ఉండాలా, లేకపోతే ఇతర డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ లింకేజెస్ ఉండాలా. అవి ఉన్న చోటుకి వెళ్తారు. ఎవరైనా చోటుకి ఎందుకు వెళ్తారు మీరు? ఎడర్లో పెట్టరు కదా. అందుకని గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అవసరం. మీరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనగానే ఇండియాలో మీరు వెంటనే బెంగళూరు మాట చెప్తారు, లేకపోతే ప్రపంచంలో టెక్నాలజీ అని చెప్పనగానే మీకు శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా గురించి చెప్తారు. దానికి కారణం అన్నది ఒక క్లస్టర్ ఎఫెక్ట్. అక్కడ ఒక ఆ పరిశ్రమలు, పెట్టుబడులు, దానికోసం మంచి వాతావరణం వచ్చింది. అక్కడ ఉంటే మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది, అక్కడ లేకపోతే అవకాశం తక్కువ. అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగోకపోతే ఎవరు రారు. అందుకే గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. అందున ఇక్కడ రైతులంతా కూడా బాగా జనసాంద్రత ఉన్న దేశంలో, ల్యాండ్ని సేకరించడం కష్టంగా ఉన్న దేశంలో రైతులంతా కలిసి వచ్చి స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఎందుకని? ఈ పని జరిగితే కొంత షేర్ మాకు కూడా వస్తుంది భూమి, దాని వాల్యూ పెరుగుతుంది, మా పిల్లలు బాగుపడతారు, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, మా కుటుంబానికి బాగుంటుంది, ఇవాళ కొంచెం త్యాగం చేసాలని ముందుకు వచ్చారు. దాన్ని మధ్యలో అర్ధంతరంగా ఆపేయటం అని అర్థం ఉందామని అసలు 20-25 వేల ఎకరాలు ఈ దేశంలో మరి చుట్టుపక్కల సారవంతమైన భూమి నుండి, బాగా తెలివిగల ఎంటర్ప్రెన్యూర్స్ విస్తృస్తున్న కెపాసిటీ ఉండి, పక్కన ఒక మంచి నది ఉండి, ఇవన్నీ ఉన్న చోట నీటి భూమి దొరకడం అసాధ్యం దాదాపు. దాన్ని పక్కన పెట్టేసాం, అది జరగాల. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, అంటే చాలా మంది దగ్గర నేను మాట్లాడుతున్నప్పుడు విన్నాను, ఇప్పుడు ఆంధ్ర అంటే కంపేర్ టు ఇంకో 2-3 స్టేట్స్ మేబీ ఇండియాలో ఉండొచ్చు, ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఓవర్లో ఉన్నది. మనం మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ శ్రీలంక విన్నాం. శ్రీలంక ఇక చేతులు ఎత్తేసి వాళ్ళ బాండ్స్ కూడా పెట్టేసేంత పొజిషన్కి వచ్చేస్తున్నాం. అది కంట్రీ వాళ్ళు తీసుకోవడం తప్ప ఇంకేదైనా వచ్చే కంట్రీ హెల్ప్ చేస్తే కానీ తెలియదు. కానీ ఇప్పుడు మనం ఒక కంట్రీతో ముడిపడి ఉంది ఒక స్టేట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేస్తారా, ఇప్పుడున్న వాళ్ళు పోగొట్టారా అనేది పక్కన పెడితే, ఇంకా ఈ రాష్ట్రం ఇంకా డౌన్లోకి వెళ్తే ఏం అంటే ఎవరు కాపాడతారు? ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ముందు తీసుకెళ్తుందా? అసలు ఏంటి సిచ్యువేషన్? మనం అంతా నాశనం చేసి ఇండియన్ గవర్నమెంట్ అంటే ఎవరు? ఈ దేశంలో మిగతా ప్రజలందరూ పన్నులు కట్టి మనం పోషించాలి. మరి వాడు నాశనం చేస్తే, ఇప్పుడు మీరు నాశనం చేయగానే ఢిల్లీ వాడు ఆదుకుంటాడన్న భ్రమ నుంచి బయటపడాలి. ముందు మొట్టమొదటి వాడి దగ్గర డబ్బులు లేవు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఈ ఏడాది చూసినట్టయితే వాళ్ళ బడ్జెట్లో లెక్కల ప్రకారం 42 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చే ఆదాయం ఈ సంవత్సరం. ఓకే. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఓకే. వివిధ రూపాల్లో. అంటే మిగిలిన వాళ్ళ దగ్గర 21 లక్షల పైచిలకి 21 లక్షల కోట్లు. ఓకే. ఆ 21 లక్షల కోట్లలో 19,10,10,000 కోట్ల రూపాయలు
19,10,000 కోట్ల రూపాయలు వడ్డీల చెల్లింపులు. గతంలో అప్పులు చేశాం కదా, అప్పులు వడ్డీ చెల్లించకపోతే రేపొద్దున మనకు పైసా గిట్టుబాటు కాదు కదా. చెల్లింపులు 7,68,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పరిపాలనా వ్యయం. అంటే పన్నుల డబ్బు 42 లక్షల కోట్లు ఉంటే రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు, వడ్డీలకి చెల్లించే డబ్బు, రోజువారీగా జీతభత్యాల ఖర్చు పోగా 4-5 లక్షల కోట్లు అప్పుడే ఇప్పటికే మనకు బకాయి పడ్డాం, లోటు వచ్చేసింది. అయితే అప్పుతో తీరుస్తున్నాం. ఇంకా మీరు దుబారా చేస్తాను ఈ రాష్ట్రంలో శక్తి మించి ఖర్చు పెడతానంటే ఎవరు ఆదుకుంటారు? మిమ్మల్ని ఎలా ఆదుకుంటారు? ఒకవేళ పొరపాటున ప్రభుత్వానికి ఆ శక్తి ఉందనుకోండి, అంటే దుబారా చేసిన వాడికంతా ఆదుకునేసి ఉంటే క్రమశిక్షణతో ఉన్నవాడిని అన్యాయం చేసినట్ట. అలా కాదండి. ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో ఒక పేద రాష్ట్రమైనా కూడా జాగ్రత్తగా పరిపాలన చేసి 26,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిగులు తీసుకొస్తున్నారు. ఆ డబ్బంతా కూడా పెట్టుబడులు పెడుతున్నారు ప్రతి సంవత్సరం 26,000 కోట్లు. అలాగే యూపీలో ఒక పేద రాష్ట్రమైనా కూడా పెద్ద రాష్ట్రం 74,000 కోట్ల రూపాయలు ఏడాదికి 74,000 కోట్ల రూపాయలు మిగులు తీసుకొస్తున్నారు. అంటే మీరు దుబారా చేస్తే మీకు సాయం చేస్తే మీరు బాధ్యతతో ఉంటే మీకు అన్యాయం చేయాలన్నా ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి 2 కారణాలుగా సాధ్యం కాదు. ఈ మధ్య మననే కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇదే వాదంతో. మేము చాలా ఖర్చు పెట్టేస్తున్నాం, మాకు చాలా కష్టంలో ఉన్నాం, ఎట్లా అదనంగా అప్పు చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పాను. దేశం అన్ని రాష్ట్రాలకి ఒకే రీతిలో మీరు ఇంతవరకు అప్పు ఉండాలి మీకున్న జిఎస్టీపీని బట్టి, ఎందుకంటే ఇక పెరగకూడదని నిబంధన పెట్టారు. రాజ్యాంగంలో ఏం చెప్పారంటే మీరు అప్పులు తీసుకోవాలన్నా కూడా జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు చేయాలి, వాళ్ళు అనుమతిస్తేనే చేయాలి. అనుమతికి మీకు ఒకటి వాళ్ళకి ఒకటి రూల్ ఉండదు, అందరికి ఒకటి రూల్ పెడతారు వాళ్ళు. మాకు అట్లా లేదు, మాకు అన్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టు మేము పట్టించుకోవాలి, మీకు అలా ఏమీ లేదు అని వేరే బెంచ్కి వేశారు. కానీ ఇప్పుడు ఆర్డర్ వాళ్ళకి అనుకూలంగా. కాబట్టి మనం ఇష్టం వచ్చిన దుబారా ఖర్చు పెడితే ఢిల్లీ ఆదుకుంటుంది అనేది రాజకీయం కోసం కొంచెం మాట్లాడేదే, కానీ వాళ్ళు ఆదుకోవాలన్నా వాళ్ళ చేతుల్లో లేదు, సాధ్యం కాదు, న్యాయం కూడా కాదు. సో ఎంత నష్టపోతూ ఉంటే అంత ట్యాక్సెస్ మన మీద పెరుగుతాయి, ట్యాక్సెస్ పెరిగితే అభివృద్ధి తగ్గిపోతుంది. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ గ్రోత్ దానికి ఏర్పాట్లు చేయకపోతే డబ్బంతా తేడా ఖర్చు పెడుతుంటే సమాజం మొత్తానికి అర్థమవుతుంది కదా. అప్పిచ్చేవాడు అప్పులు మానేస్తాడు, అప్పుల మీద వడ్డీ భారం పెరిగిపోతుంది, పెట్టుబడి పెట్టేవాడు ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని పెట్టుబడి పెట్టలేక. కాబట్టి ఇక రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ఉండదు, దివాళా తీస్తారు క్రమక్రమంగా. అలాగే స్తబ్దంగా నిలిచిపోతుంది ఆ రాష్ట్రం. సార్, ప్రీమోడియల్ లాయల్టీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ప్రీమోడియల్ లాయల్టీ అంటే ఏంటంటే సంప్రదాయంగా తరతరాలుగా ఒక ట్రైబ్ లాగా. ఇప్పుడు ఆది మానవుడు ఉన్నాడు, ఆది మానవుడికి జీవితం ఏంటి? ఒక చిన్న తెగ. ఆ తెగ అంతా కూడా తన కుటుంబము, తన విస్తరించిన కుటుంబం ఒక 60-70 మంది 80 మంది ఉండే, అంతకంటే ఎక్కువ ఉండేవాడు కాదు. అతని జీవిత అవసరాలు ఏంటి? కందమూలాలు ఎరుకుని తినడము, జంతువుల్ని చిన్న వాటిని పెద్ద వాటిని వేటాడి మాంసం తినటము. రిస్క్ ఏమిటి? వేరే తెగవాడు తన మీద దాడి చేస్తే చంపేస్తారేమో, లేకపోతే తను వేటాడే ప్రాంతంలో, తను కందమూలాలు సేకరించే ప్రాంతంలో వాడొచ్చి కూర్చుంటే మనకు తినడానికి ఆహారం ఉండదేమో. కాబట్టి తెగల మధ్య పోరాటం. కాబట్టి ఆ రోజుల్లో అంతకంటే ఎక్కువ ఆలోచన లేదు. కానీ ఆధునిక సమాజంలో మనమేమేమో వేల మందిని, లక్షల మందిని నా బతుకు తెరువు మీకు నష్టం కలగక్కర్లా, మీ బతుకు తెరువు నాకు నష్టం కలగక్కర్లా. కాబట్టి ట్రైబల్ సమాజం నుంచి, ఈ ప్రైమోడియల్ సమాజం నుంచి బయటపడ్డాం. ఆధునికత అంటే అర్థమదే. ఆధునికత అంటే కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ వాటికి అతీతంగా మనకి కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కాబట్టి మనం కొన్ని విషయాలు విభేదాలున్నా కూడా మనం కలిసి సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు, సహకరించుకోవచ్చు. కానీ రాజకీయం ఏంది? ఇందాక అనుకున్నాం మనం, ఎవరు కోటేసినా నాకేం బతుకులో తేడా కనిపించట్లా, ఏ రాయితే పళ్ళు కొట్టుకోవడానికి. కాబట్టి ఎవరు కోటేసినా తేడా కనిపించినప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? అయితే డబ్బులు బేద కుటుంబాలు కాబట్టి తప్పే ఉంది. మరి పేదరికంలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఎలాగో నీ వల్ల నాకేం లాభం లేదు, నువ్వేదో కావాలని ఊరేగుతున్నావు, పదవి కావాలని చెప్పని నాకు డబ్బులు అందరూ ఇస్తున్నారు. తాయిలాలు అర్థమవుతున్నాయి. గవర్నమెంట్ వల్ల మంచి జరిగి తెలియకపోయినా కూడా నెల నాకు పెన్షన్ వస్తుంది, లేకపోతే జేబులో డబ్బులు పెడతారు, లేకపోతే ఫ్రీగా కరెంట్ వస్తుంది, ఫ్రీగా నీళ్లు వస్తాయి, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. కాబట్టి తాయిలాలు అవి కూడా అందరూ ఇస్తున్నారు. ఇక బాగా పూనకం వచ్చేదేలో మన సమాజంలో, అరే మన కులం వాడరా అనగానే మనకు వెంటనే పూనకొచ్చా కాళ్ళు రెత్తేస్తాం. మన మతం వాడరా, మన ప్రాంతం వాడరా, మన వర్గం వాడరా, మనోడరా. ఇది ప్రైమోడియల్ లాయల్టీ అంటే నా లాభం ఏమిటి, నా కుటుంబానికి లాభం ఏమిటి అని ఆలోచనలు చంపేసి ఉమ్మడిగా మాత్రమే ఆలోచించేది ప్రైమోడియల్ లాయల్టీ, ఐడెంటిటీ పాలిటిక్స్ అనమాట. ఇప్పుడు ఎవరు దాని నుంచి బయటపడతారు? ఎవరైతే తన లాభం, తన కుటుంబానికి లాభం అర్థమైన వాళ్ళు బయటపడతారు.
ఓకే. అంటే మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను, అక్కడ నా టీచరు బాగా పాఠాలు చెప్పి నా పిల్లల్ని బాగు చేస్తాడుగా నాకు కావాలి, కానీ వాడి క్యాస్ట్ నాకు అక్కర్లా. ఆ తెలివి ఉన్నాడు వీటికి అతీతంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఏంటి క్యాస్ట్ అనేది ఎప్పటికైనా పోతుంది, వాళ్ళ క్యాస్ట్ అనేది మరుగున పడిపోతుందనా ఏంటి? వాళ్ళు ఈ క్యాస్ట్ని పట్టుకొని అంటే దానిలో నుంచి బయటికి రావాలి. ఒక పక్కనేమో సమాజం క్యాస్ట్కి దూరంగా జరుగుతుంది. ఎందుకని? గ్రామాల్లో ఈ కులం ఇక్కడ, ఈ కులం ఇక్కడ, ఈ కులం ఇక్కడ ఉంటాయి. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి కులం స్పృహ, కులం చుట్టూ సమాజం తిరుగుతుంది. కానీ ఒక టౌన్కో సిటీకి వచ్చేసరికి ఏమవుతుంది, పక్కింటి వాళ్ళు ఈ కులం వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండరు. మన పక్కింటి వాళ్ళు ఏ కులం వాళ్ళని ఏ మతం వాళ్ళనే కావచ్చు. సహజీవనం చేయాలి. మనకు వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళకి మన అవసరం మనకు. అట్లాగే టౌన్కి వచ్చినప్పుడు ఈ భేషజాలు వేసి నాకు ఉపయోగం ఏంటి, నాకు మంచి ఆలోచిస్తాను నేను. నాకు ఇంట్లో ఎలక్ట్రీషియన్ కావాలా, కరెంట్ ఫ్యూజ్ పోయింది, ఆ ఫ్యూజ్ పెట్టేవాడు మనవాడు, నాకు వాడు ఏ క్యాస్ట్ అయితే నాకేం కావాలా? లేదా ప్లంబింగ్ ప్రాబ్లం వచ్చింది, కార్పెంటరీ ఏదో కావాలా, మరొకటి కావాలా, ఆ పని బాగా సమర్థంగా చేస్తే వాడు నా పనికి వచ్చేవాడు. ఒక పిల్లల పాఠాలు చెప్పేవాడు, లేకపోతే బాగా వైద్యం చేసేవాడు. బట్ పట్టణాల్లో కొంచెం అభావం పెరుగుతుంది. కాబట్టి సమాజం పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ ప్రేమాభిలాలు తగ్గుతాయి. కానీ పాలిటిక్స్ ఏమైందంటే ప్రజలకి నిజంగా ఉమ్మడిగా మంచి చేసి మెప్పించేటువంటి శక్తిని కోల్పోయింది. కోల్పోయినప్పుడు ఎలాగో మొబిలైజ్ చేయాలి. కులం చుట్టూ మొబిలైజ్ చేయడం చాలా తెలియదు. అరే మన కులం రానగానే ఆ కులం వాడు కలుగుతారు, ఆ కులం వాడు ఒకటి వస్తుంది, మిరకల కులం ఆ కులం వాడు తిరుగుతాడు. కాబట్టి సమాజంలో కులం ప్రభావం తగ్గుతున్నా కూడా పాలిటిక్స్ కులం ప్రభావాన్ని పెంచుతుంది. కులం వచ్చింది సమాజం నుంచి, పాలిటిక్స్ నుంచి కాదు. కానీ ఇవాళ కులాన్ని పెంచుతోంది పాలిటిక్స్. ఇది వక్రమైన పాలిటిక్స్, ప్రజలకు పనికొచ్చే పాలిటిక్స్ కాకుండా ఒక పెత్తందారీ పాలిటిక్స్ అనేది కులాన్ని పెంచి పోషిస్తుంది. సార్ ఇప్పుడు మీకు ఏపీలో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి, ఇప్పుడు క్యాబినెట్లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఒకటి అడుగుతాం సార్, ఫైనాన్షియల్ మినిస్ట్రీ రోల్ ఏంటి సార్ అసలు? ఆర్థిక శాఖ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఖర్చు అవుతుంది. ఆదాయానికి మార్గాలు ఉన్నాయి, ప్రధానంగా పన్నుల రూపంలో. ప్రత్యక్ష పన్నులు కావచ్చు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే మన ఆదాయం నుంచి డైరెక్ట్గా డబ్బు వచ్చేది, మీకు తెలుస్తుంది. ఒక నాకు ₹1,00,000 ఆదాయం వస్తే లక్షలో ₹1,000 పన్ను కట్టాలి. పరోక్ష పన్నులు అంటే మీకు డైరెక్ట్గా తెలియదు, మీరు కొనే వస్తువు మీద పన్ను ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం, రకరకాల అనమాట పరోక్ష పన్నులు అనమాట. ఈ మొత్తం కలిపి ఖజానాలకు వస్తుంది. కాబట్టి డబ్బు వసూలు చేయాలి, దానికి ఎలాంటి చట్టాలు కావాలి. మరి ఎక్కువగా డబ్బులు వసూలు చేయడం మొదలెడితే వ్యవస్థ స్తంభించిపోతుంది. అందుకనే కౌటిల్యులు అర్థశాస్త్రంలో ఏమన్నారంటే పన్నుని నొప్పి తెలియకుండా పీకాలి. పన్ను సేకరించినప్పుడు పన్ను ఇచ్చేవాడికి మరీ నొప్పి ఎక్కువ కలగకూడదు. అది లేకపోతే వాడు ఎదురు తిరుగుతాడు, పన్ను కట్టలేక. అందుకని బాధ లేకుండా ఖజానా నిండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి పన్నులు ఉంటాయి కాబట్టి. ఈ డబ్బు సమకూరిన తర్వాత మనం ఎలా ఖర్చు పెట్టాలి, అది రెండో భాగం. ఒకటి డబ్బులు ఎలా సేకరించాలి, రెండోది డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ రూపంలో ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే ఫలితం వస్తుందా లేదా, ఫలితం రాకపోతే ఏ రకంగా ఖర్చు పెడితే ఫలితం వస్తుంది. మన ప్రజలకు ఈ డబ్బు వల్ల ఉమ్మడి సేవలు సరిగ్గా అందుతాయి. మరి వచ్చిన ఆదాయం పెట్టే ఖర్చులు చాలలేదు అనుకోండి, ముఖ్యంగా ఖర్చులు పెట్టుబడుల కోసం అనుకోండి, అంటే రేపొద్దున ఆదాయం పెరగడం కోసం మంచి ప్రాజెక్ట్ కట్టాలా, మంచి రోడ్డు వేయాలా, మరొకటి కావాలా, ఇవన్నీ మంచివే కదా. కాబట్టి అప్పులు ఎట్లా తీసుకురావాలి, ఎంత తీసుకొస్తే నేను అప్పుల భారాన్ని కుంగిపోకుండా ఉంటాను. నా స్థితిని బట్టి ఇంతవరకు అప్పు భరించగలను, ఎందుకంటే ఎక్కువ భరించలేను. అలాగే ఏ వడ్డీ, తర్వాత అప్పు తీసుకొచ్చి మంచి ఉద్దేశంతో కూడా పిచ్చిగా డబ్బులు ఖర్చు పెట్టాను అనుకోండి పనికిరాని ప్రాజెక్టులకి. ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నేను ఒక్కడనే తెలుగునాట డబ్బు ఖర్చు పెడుతున్నారు, లాభ నష్టాలు ఆలోచించకుండా, పెట్టే ఖర్చు ఎక్కువ, వచ్చే ఫలితం తక్కువ, మన రాష్ట్రానికి గుదిబండి అవుతుందని చెప్పాను. ఆనాడు నన్ను అందరూ తిట్టారు, ఎవరు పట్టించుకోరా. ఇవాళ అందరూ అదే మాట్లాడుతున్నారు. అంతా అయిపోయినాక దొంగల బడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మాట్లాడిన ప్రయోజనం లేదు. పోస్ట్ మార్టం ఇప్పుడు జరిగేది. ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని? మీరు పెట్టే ఖర్చు లక్ష్యం మంచిగా అనిపించినా కూడా ఎంత ఖర్చు పెడుతున్నా ఎంత లాభం వస్తుంది అర్థం ఉండాలి కదా. పన్ను కొనాలని చెప్పంటే ఈ కలగలు కొనాలంటే ₹1,00,000 కలగలు కొంటే అర్థంగా ఉన్నా మార్కెట్లో 500 వేయక నాకు వచ్చేటప్పుడు. కాబట్టి ఆ పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ చూసే బాధ్యత ఈ ఆర్థిక శాఖది. అట్లాగే జాతీయ స్థాయి ఆర్థిక శాఖ అంటే రాష్ట్రాల ఖర్చులు. ప్రతి రాష్ట్రం పూర్తిగా స్వతంత్రం, అధికారాలు ఉన్నాయి. డబ్బు ఎలా ఖర్చు పెడతారు ఎంత. కానీ ఇష్టం వచ్చిన 50 ఏళ్ల రాష్ట్రాలు అప్పులు చేసిన అనుకోండి, దేశం మొత్తం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసే అప్పుల మీద కొంత పరిమితి పెట్టడం,
ఖర్చు మరీ దుబారా ఖర్చు ఎక్కువ లేకుండా పరిమితం ఆ మేరకు మాత్రం రాష్ట్రాల మీద కూడా ఉంటుంది. కానీ ప్రధానంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న అట్లా. సో సీఎంఓకి ఖచ్చితంగా వీళ్ళు కట్టుబడి ఉండాలి, ఈ ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో. మరి రాష్ట్రంలో క్యాబినెట్లో అధిపతి అనరు. మనకి మన సిస్టంలో, బ్రిటన్ నుంచి వచ్చిన సిస్టంలో అందరూ సమానం, మంత్రులందరూ. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్, సమానమైన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళని. కానీ వాస్తవానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బాసులు, మంత్రులంతా దాసోహం. ఉన్న కొద్దికి మంత్రులు ఇవాళ ఉత్సవగృహాలు అయిపోయినారు. వాళ్ళ పేరుకి కారు, ఫోను, ప్యూను, లైటు తప్ప ఏమీ లేదు అధికారం. ఒక క్యాబినెట్ వ్యవస్థను మొత్తం నాశనం చేసి పారేశాం. ఇప్పుడు మోడీ గారి మీద కొంతవరకు అందరికీ ఒక థాట్ ఉంది, ఓకే సింగిల్ రెవల్యూషనరీ థాట్స్ వస్తాయి, 10 yearsలో చాలా ప్రయోగాలు చేశారని. వాట్ అబౌట్ రాహుల్ గాంధీ గారు సార్? అంటే కాంగ్రెస్ ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇంకొక 1 time 2 times తర్వాత? కాంగ్రెస్ పార్టీ మూలాలు మీరు చూస్తే ఒక చాలా గొప్ప పార్టీ. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చి మాకు అందరికి గొంతుందన్న భావాన్ని ఇచ్చినటువంటి పార్టీ. అలాగే పరిపాలన కూడా అన్ని బ్యాలెన్స్ చేసేది. అటు తాత్కాలికమైనటువంటి సంక్షేమము, 2 దేశ దీర్ఘకాల అభివృద్ధి. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నుంచి పివి నరసింహారావు గారే కదా దేశంలో ఆర్థిక సంస్కరణకు మొదలెట్టింది. అలాగే మన్మోహన్ సింగ్ గారే కదా ఆనాడు ఆర్థిక మంత్రిగా చేసింది. అలాగే 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నప్పుడు అటు సంక్షేమం చేసినా కూడా మన్మోహన్ సింగ్ గారు, తర్వాత మాంటిక్ సింగ్ అలవాలయ్య గారు, మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి రంగరాజన్ గారు, ఆనాడు ఆర్థిక మంత్రిగా చిదంబరం గారు, వీళ్ళందరూ కూడా ఆర్థిక ప్రగతి, ఆర్థిక సంస్కరణ కూడా జాగ్రత్తగా నడిపే ప్రయత్నం చేశారు. కానీ కాలక్రమేణా ఏమైందంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఈ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోయింది. ఓకే, తాత్కాలికంగా మీకు తాయిలాలు ఇవ్వటం తప్ప, ఎట్లాగొట్లా ఆకట్టుకోవటం తప్ప రేపటి నుంచి ఆలోచన బాగా తగ్గిపోయింది. మీరు కర్ణాటక ఎలక్షన్ చూడండి. కర్ణాటక మన రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా చాలా బలంగా ఉన్న రాష్ట్రం, మొట్టమొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణ ఉన్న రాష్ట్రం. కానీ ఒక్క దెబ్బకి అదనంగా ఈ గ్యారంటీల పేరుతో 60,000 కోట్లు అదనపు ఖర్చు పెట్టేసరికి మొట్టమొదటిసారి కర్ణాటకలో మీరు ఓవర్ డ్రాఫ్ట్ అంటారంటే ఆ రోజున డబ్బులు చెల్లించాలంటే బ్యాంకులో డబ్బులు నిండుకుంది ప్రభుత్వానికి. బ్యాంకులో డబ్బులు లేకుండా చెల్లింపులు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నేను ఓవర్ డ్రాఫ్ట్ అంటాను. RBI టెంపరీ రుణం ఇస్తుంది. పాపం ఓవర్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు గతంలో ఆ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, చాలా క్రమశిక్షణ పాటించిన మనిషి. ఆయన చాలా కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఆయన నిద్ర పెట్టలేదట. నేను ముఖ్యమంత్రిగా ఉండగా నా రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ కట్టడం అంత సిగ్గుచేటు అని చెప్పాను. ఓకే, అలాగే తెలంగాణ ఉంది. తెలంగాణ 2014లో దేశంలోనే అతి ఎక్కువ సర్ప్లస్ ఉన్న రాష్ట్రం. మరి కొంత సంక్షేమ అభివృద్ధి సమతూకాన్ని చేపట్టిన కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రెక్లెస్గా ఖర్చు పెట్టారు. అది కూడా కరెక్టే. అందుకనే చాలా రోజులు ఓవర్ డ్రాఫ్ట్లు అలవాటు అయిపోయినాయి ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు నుంచి ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే ప్రామిసులు చేసింది. రాష్ట్రం వలకడైనా పర్లేదని చెప్పాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమిటంటే ఒకప్పుడు చాలా దేశంలో బ్యాలెన్స్కి ప్రత్యేకంగా ఉన్న పార్టీ ఈవేళ ఎన్నికలంటే భయం వల్ల కావచ్చు, ఓడిపోతాము సంఖ్యల మంజలు పడతామని చెప్పినటువంటి ఆందోళన వల్ల కావచ్చు, తాత్కాలికమైనటువంటి తాయిలాలు, వ్యక్తిగత సంక్షేమం తప్ప మన ఉమ్మడి అవసరాలు, దేశ ఆర్థిక భవిష్యత్తు, పెట్టుబడుల ప్రోత్సాహం, దాని మీద దృష్టిని పూర్తిగా పక్కన పెట్టారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన పంధాన్ని మార్చుకోవాలి. లేకపోతే ఒక్క పార్టీయే దేశంలో అభివృద్ధి కోసం కృషి చేసినా కూడా అది చాలా ఏనాడు ఏమవుతుందో మనం చెప్పలేం. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో పార్టీ రెండు కూడా కొన్ని మౌలికమైన విషయాల్లో ఏకాభిప్రాయం కావాలి. ఈ దేశ అభివృద్ధిని గురించి, దేశ సంక్షేమాన్ని గురించి, లేకపోతే దేశ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ గురించి, దేశ రక్షణ గురించి, దేశ ఐక్యతను గురించి ఏమాత్రం కూడా భేదాభిప్రాయం ఉండకూడదు. ప్రస్తుతం కొంచెం గందరగోళంగా ఉంది వాతావరణం. సో మీ వరకు ఇప్పుడు ఈ కూటమి గెలుస్తుందని మీకు ఏమైనా అనిపిస్తుందా? మనం అంచనాలు వేయలేమ్మా. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు గెలుస్తారని దానికంటే ఎన్నికలైన తర్వాత ఏం జరుగుతుందో మీద దృష్టి పెడతాను. ఓకే, ఎవరు గెలిచినా కూడా వాళ్ళు మనం ఎన్నుకున్నవాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక ప్రభుత్వానికి ఆ విశ్వసనీయతను మనం ఇవ్వాలి, ఆ గౌరవాన్ని ఇవ్వాలి, ఆ క్రెడిబిలిటీని ఇవ్వాలి, ఆ లెజిటిమసీని ఇవ్వాలి. అలా కాకుండా నాకు ఇష్టమైనడు గెలిస్తే ఆ ప్రభుత్వం ఓకే, నీకు ఇష్టం లేనడు గెలిస్తే నేను ఓడుకొని రామ్ అంటే అది ప్రజాస్వామ్యం కాగలదు. కాబట్టి ఎవరు గెలుస్తారని దానికంటే ఏం చేస్తారన్నది ముఖ్యం. ఆ నేపథ్యంలో నాకు ఇవాళ కల్పించేది ఉన్నంతలో బీజేపీ నాయకత్వంలో ఉన్న కూటమి దేశ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తోంది, పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది,
ఒక సమతూకాన్ని పాటిస్తుంది, ఒక పక్కన సంక్షేమాన్ని చాలా బలంగా అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ చూడండి, ఉత్తరాది ఇతర రాష్ట్రాలు చూడండి, బీజేపీ అధికారం రాష్ట్రాలు చూడండి, లేకపోతే జాతీయ స్థాయిలో చెప్పండి పథకాలు చూడండి, సంక్షేమాన్ని గట్టిగా అమలు చేస్తున్నారు. కానీ సంక్షేమమే పరిపాలన అంటలా. మీరు మోదీ గారు మాట్లాడేది ప్రతిరోజు మీరు వింటే రోడ్లు వేయటము, మరి పరిశ్రమలు చేపట్టడము, మౌలిక సదుపాయాలను కల్పించడము, పెట్టుబడులను ప్రోత్సహించడము, ఉపాధి కలిగించడము, ఆర్థిక ప్రగతిని పెంచడము, సంపద పెంచడము. పొద్దున్న సాయంత్రం ఆయన మాట్లాడేది ఇదే, ఆయన చర్చ అంతా ఇదే, ఆయన సమావేశాలు ఇవే, ఆయన వ్యూహాలు ఇవే. కాబట్టి మనం ఈ బేద దేశం మంది. ఈ బేద దేశంలో పేదరికం నుంచి బయటపడాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగకుండా నేను పన్నుల డబ్బంతా కూడా తగలేసేసి అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బంతా మీకు తాత్కాలికంగా పంచుతారంటే రేపొద్దున అప్పులు ఎవడు తీరుస్తాడు? అప్పులు ఆస్తులు ఉంటాయి కదా, అప్పులు తగ్గట్టుగా ఆస్తులు అనుకోండి, ఆస్తులు పెరిగినాయనుకోండి, అప్పులు తీర్చొచ్చు, లేకపోతే అప్పులు భారం అయిపోతుంది. నేను రీసెంట్గా ఒక వైఎస్ఆర్సీపీ ఒక పర్సన్తో మాట్లాడాను సార్, పేరు అనవసరం. ఎవరికి కావాలి పేపర్లో రాసేది, జనాలకి ఎందుకు కావాలని అన్నారు సార్. ఇప్పుడు నేను ఇదే మాట్లాడితే అంటే 10 years తర్వాత నా మీదే పడుతుంది కదా అని అంటే, నేను ఈ మధ్య ఒకటి చూస్తున్నాను సార్. అంటే లైక్ చాలా మంది పథకాలు ఇస్తున్నారు కదా, అంటే లైక్ ఇప్పుడున్న ఏదైతే ఉందో అది పథకం ఇస్తున్నప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా మెయిన్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త పథకం వస్తే అది రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తున్నట్టు దాన్ని ఫేస్ ఆఫ్ చేస్తారు. రాజకీయంలో ఏంటంటే అసలు ముందు ఎక్కడి నుంచి వచ్చినా మన డబ్బే. మోదీ గారి ఖాతా నుంచి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా నుంచి వచ్చిన వీళ్ళ సొంత డబ్బు కాదు. ముందు మనకు ఆ క్లారిటీ ఉండాలి. మన ఓటు లేకపోతే, మన పన్నులు కట్టకపోతే వీళ్ళంతా ఉత్సవ విగ్రహాలే. వీళ్ళలో 190 మందికి ఏమి ఉండదు జీవితంలో. మన ఓటు వల్ల వాళ్ళు పెద్దవాళ్ళకి కనిపిస్తున్నారు. ముందు అవగాహన మనకు ఉండాలి. రెండోది, ఇందాక చెప్పాను 42 లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ఆదాయం వస్తే ఈ సంవత్సరం. నేను యాక్చువల్గా బడ్జెట్ నెంబర్స్ చెప్తున్నాను. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. 2024-25 నడుస్తున్న సంవత్సరం. లాస్ట్ 5 years కన్నా బాగుందా సార్? అంటే ఇప్పుడు 42 లక్షల కోట్లు పెరిగినట్టేనా? సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక ప్రగతి పెరుగుతున్నప్పుడు, కొంత ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ కూడా 10-12%, 15%, 13% పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతుంది. అందులో ఈ మధ్యకాలం ఆర్థికంగా కొంచెం బాగా క్రమశిక్షణ జాతీయ స్థాయిలో పాటిస్తున్నారు. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు బదిలీ అవుతుంది. దీనిలో చాలా పథకాలు ఉన్నాయి, రకరకాల పథకాలు ఉన్నాయి. కానీ మన వ్యవస్థలో ఏంటంటే పరిపాలన రోజువారీగా జరిపేది రాష్ట్ర ప్రభుత్వం. డబ్బులు ఢిల్లీ నుంచి వచ్చినా కూడా రోజువారీ పరిపాలన రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాడి ముద్ర వేసుకుని, వాడి ఫోటో వేసుకుని ఇది నాకే చెప్తారు. అదే చెప్తున్నాను. అలాగే జాతీయ స్థాయిలో నేను చేశాను. ఇప్పుడు ఎవరు చేసినా కూడా ఇది మన డబ్బు, ప్రజల డబ్బు, ఇది వాళ్ళెవరు సొంత డబ్బు కాదు. కాబట్టి మనం చూడాల్సింది. కానీ లోకల్ ఉన్న రూరల్లో ఉన్న పర్సనాలిటీస్ ఏవి ఆ బొమ్మ చూసి నాకు ఆయనే ఇస్తున్నారు, మా అన్న ఇస్తున్నారు అని అంటున్నారు తప్ప నువ్వు ఇచ్చిన డబ్బు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నీ దగ్గర దాకా వస్తుందని తెలియట్లేదని. తెలియదు. అది చాలా మంది తెలియదు. చదువుకున్న వాళ్ళు కూడా కష్టం అది. అందుకని నేను దాన్ని కూడా మాట్లాడలా. ఎవరి పేరుతో వచ్చిన, ఎవరి ఖాతా నుంచి వచ్చినా కూడా నా డబ్బుని, నా భవిష్యత్తుని బాగు చేయడానికి, నా పిల్లల బతుకులు బాగుపడడానికి సరిగ్గా వాడుతున్నారా లేదా అది పెట్టుకుంటే మోదీ అయితే మనకేలా, ముఖ్యమంత్రి అయితే మనకేలా, మన దాంట్లో దామోలు కూడా అక్కర్లా. మనం ముఖ్యం. మన జీవితాల్లో మనం హీరోలం, మన కుటుంబాలు, మన పిల్లలు వాళ్ళ హీరోలు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా, ఇప్పుడు మోదీ గారిని మనం ఎందుకని, లోపాలు ప్రతి పార్టీలో ఉంటాయి, కానీ మోదీ గారిని ఎందుకని నేను గౌరవిస్తున్నాను, ఎన్ని లోపాలున్నా కూడా ఖచ్చితంగా ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారు, క్రమశిక్షణ పాటిస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, మౌలిక సదుపాయాలు పెంచుతున్నారు. రేపొద్దున పిల్లల బతుకు బాగుపడడానికి, మన జీవితంలో అవసరాలు తీరడానికి ఏర్పాటు చేస్తున్నారు. అందుకు మనం గౌరవించాలి. అంతేగాని అది పదవులు ఉన్నారని కాదు, పందేరాలు చేస్తున్నారని కాదు. మన డబ్బుని మన కోసం సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నిజాయితీని పాటిస్తున్నాడు ఆయన. అంచేత మోదీ ఇచ్చారా మరొక ఇచ్చారో దానిలో కూడా వెళ్ళద్దు. అలా వెళితే తూతూ నిర్ణయం అవుతుంది. నువ్వు ఇచ్చావని వాడు, వాడు ఇచ్చావని పెట్టుకుంటారని కాదు. పెద్ద ఇద్దరు కాదు. నాకేమవుతుంది, ఆ డబ్బును నా కోసం సద్వినియోగం చేస్తున్నారు, రేపొద్దు నా పిల్లల బతుకు బాగుపడుతున్నారు. ఒకటే మనం ఏ కులమైనా కూడా మనందరికీ ఉన్న ఒకటే కామన్ లక్షణం ఏంటి ఇండియాలో, ఏ మతమైనా, హిందూ, ముసల్మాన్, నార్త్, సౌత్, నా పిల్లలు నాకంటే పెరగాలి. ఇది అనుకోని, ఇది భారతీయుడు ఉన్నా ఎవరైనా అంతే, మనకన్నా బాగా పెరగాలనుకో. పిల్లల కోసం త్యాగం చేసేవాళ్లే కానీ ప్రతి కుటుంబంలో కూడా పిల్లల బతుకులు నాశనం చేసి తినే కుటుంబం ఏమైనా ఉందా మన దేశంలో? ఇది మనకు ఉన్న గొప్ప లక్షణం ఇది. కాబట్టి అదే మనకి స్టాండర్డ్. నా పిల్లలు రేపు పొద్దున 20 ఏళ్ళు పోయిన తర్వాత ఏమవుతారు? ఈ విధానాలు పాటిస్తే ఇలాంటి పరిపాలన ఉంటే వీళ్ళు పెరుగుతారా, ఇలాంటి పరిపాలన ఉంటే పెరుగుతారా? ఇదొక్కటి మనం ఆలోచించుకుంటే, ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలిగితే ప్రజలే భవిష్యత్తు నిర్ణయించుకుంటారు. మేనిఫెస్టో ఉంటుంది కదా సార్,
ఎంత ఎఫెక్ట్ పడుతుంది పీపుల్కి నోటు వేసే ముందు? మేనిఫెస్టో లోతు చాలా అర్థం కావడం చాలా కష్టం చాలామందికి. కాబట్టి లేఖిగా ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీలు ఏంటి, నీకు నెలకి ఇది ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా, లేకపోతే జగన్ 2019లో నవరత్నాలు నెల నెల నీకు ఇస్తా, ఇంత డబ్బు నీకు వస్తుంది, అది అర్థమవుతుంది. ఏదో ఒక ఫార్ములా లాగా లేదంటే స్లోగన్ లాగా. నా పిల్లల భవిష్యత్తుకి ఏం జరుగుతుంది సరిగ్గా అర్థం కాని పరిస్థితులు నెల నెల ఇంత వస్తుందన్నది చాలా ఈజీ నాకు అర్థం కావటం. అందుకని పార్టీలు ఏంటంటే మేనిఫెస్టోలు ఏదో కొందరు పండితులు పెట్టి రాయించుకుంటారు, పట్టించుకునే వాళ్ళు ఉండవు. వాళ్ళు కూడా పాటించరు కదా, దాని మొహం కూడా ఎవరు చూడదాన్ని. వాళ్ళు పట్టించుకుంటే అది ఒక్కటే, నేను ఇది ఇస్తా అన్నదాన్ని మాత్రం గట్టిగా పట్టించుకుంటారు. కాలక్రమేణా ప్రజలు ఇంకా బానిసలు చేస్తున్నారు. మన ప్రయత్నం ఏంటంటే దానికి లొంగిపోకుండా కొంచెం కొద్దిగా ముందు చూపుతాం, నా పిల్లల బతికింటే ఆలోచన చేయటం. సార్ ఈ మధ్య నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఒకటి సార్ నేను చదువుకునేటప్పుడు అట్లీస్ట్ మొత్తం అంతా డిగ్రీ కూడా కంప్లీట్ అయితే ఒక 1 lakh కూడా అయ్యి ఉండదు సార్. కానీ ఇప్పుడు నేను మా అల్లుళ్ళు వీళ్ళు చూస్తుంటే 1 lakh అవుతుంది సార్, 1.5 lakh చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ కాలేజెస్కి స్కూల్స్కి వాళ్ళకి ఒక అదుపు పెట్టరా అంటే 1 lakh ఎందుకు, 1.5 lakh ఎందుకు? ఏమనంటే వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు చెప్పి 1.5 lakh ఎల్కేజీ యూకేజీకి ఎందుకు సార్? నాకు ఎక్కడ ఆన్సర్ దొరకట్లేదు. మీరు మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది మనసులో ఎట్లా ఉంది, అరే వీళ్ళు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, వాళ్ళ మీద కంట్రోల్ ఉంటే బాగుంటుంది, చాలా ఈజీగా వచ్చేది. అసలు విషయం మర్చిపోతున్నాం మనం మూలం. ఎందుకని గవర్నమెంట్ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రైవేట్ స్కూళ్ళకి కాలేజీ వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది మీరు చెప్పండి నాకు. ఏదో ఆకర్షణ సార్, గవర్నమెంట్ పెట్టే ఖర్చు అంతా వృధా అయిపోతుంది, అక్కడ చదువు రావట్లేదు. కాబట్టి ప్రైవేటు వ్యవస్థ విద్యలో పెరగడానికి కారణం గవర్నమెంట్. మీరేమంటున్నారు, ఎవరైతే కారణమయ్యారో వాడు పరిష్కరిస్తారనుకుంటున్నారు. కషాయవాడిని కాపాడాలని కోరుకుంటున్నారు మీరు. అసలు మన బంగారం మంచిది, సమస్య ఎందుకు వస్తుంది? బ్రిటన్ వెళ్ళండి మీరు, 195 మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు, బ్రహ్మాండంగా చదువుతుంది. అమెరికా వెళ్ళండి, ఎంత క్యాపిటలిస్ట్ కంట్రీ అయినా కూడా 190 మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు, బ్రహ్మాండంగా చదువు వస్తుంది. ఈ దేశంలో రిక్షా పుల్లర్స్ కానీ, మరి తోపుడు బళ్ళతో కూరగాయలు అమ్ముకునే తల్లులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, లేకపోతే భవన నిర్మాణ కూలీలు కానీ శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఎంత పిల్లలు బాగుపడతారని ఆశతో. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి సమస్య ప్రభుత్వం నుంచి వచ్చింది. ఎందుకని అక్కడ ఫీజులు ఎక్కువ అవుతున్నాయి? అందరూ ఎగబాకుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి ఖర్చు అయ్యే డబ్బు చదువు కోసం ఏడాదికి ఒక్కొక్క బిడ్డ మీద 90,000 రూపాయలు దాటింది. 90,000 దాటింది. కానీ 190 ఫలితం కనిపించట్లా, పిల్లలు విద్య రావట్లా, తెలివితేటలో తెలివి వికసించట్లా. కాబట్టి తల్లిదండ్రులు జేబు నుంచి ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. అసలు మూలం అది. ఎప్పుడైతే గిరాకీ పెరిగిందో ప్రైవేట్ స్కూళ్ళకి, డిమాండ్ పెరిగింది, సప్లై తక్కువ ఉంది, ఇంత డబ్బులు ఇచ్చినా కూడా సీట్లు రావడం గగనమైపోతాను. అవును, అది కూడా పిల్లల్ని చేర్చే సీజన్లో అందరూ మీ దగ్గర నా దగ్గర వస్తారు, సార్ మా స్కూల్కి అప్లికేషన్ పెట్టాను సార్, మీరు చెప్పండి సార్, కొంచెం డబ్బులు ఫీజు కడతాను సార్ నేను చెప్పాను. కాబట్టి ఇదేంటంటే మన డబ్బులేమో వృధా అయిపోతున్నాయి, ఖర్చు అవుతుంది కానీ ఫలితం లేదు, చదువు అందట్లేదు. అందుకని కష్టపడి సంపాదించిన డబ్బు కానీ అప్పు చేసిన డబ్బు కానీ తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది. అక్కడ పెద్దగా చదువుట్లా, గవర్నమెంట్ స్కూల్ కంటే కొంచెం మెరుగే కానీ, ఎందుకంటే మొత్తం విద్యని శాసించేది ప్రభుత్వం. స్కూల్ ఎవరైనా కూడా విద్యా విధానం ప్రభుత్వం చేతుల్లో ఉంది, పరీక్షల పద్ధతి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ పరీక్షల్లో ఏమవుతుంది, 196 మంది పాసు, 97 మంది పాసు, అక్కడ ఉంటున్న పరీక్షలు పాస్ అయ్యేది. ఏం నేర్చుకుంటున్నారో అని ప్రభుత్వమే సర్వేలు చేస్తుంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటారు, NAS అంటారు. దాని ప్రకారం ఎంతమందికి కనీసం ఆ స్థాయిలో కావాల్సిన చదువు అబ్బుతుందంటే 36 మందికి వచ్చింది. ఆ సమయం ఎక్కడుంది అసలు తెలుసుకుంటుందని ఎంతమంది. మరి ఇదంతా ఏంటిది, కాపీయింగ్ లేదా బట్టి పట్టడం. అసలు సమస్య ఎవ్రీ ఇయర్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఈ సర్వే చేస్తూ ఉంటారా, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత వరకు డబ్బులు పెడుతుంది? నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ప్రభుత్వం చేస్తోంది, అట్లాగే జాతీయ స్థాయిలో చేస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. చేసిన సర్వేలు ఇవన్నీ మనం బయట పెడితే మనం తిడతామని చెప్పని గుమ్మంగా దాచిపెడుతున్నారు. ఈ మధ్య తెలంగాణలో సర్వే చేశారట, వివరాలు మాత్రం బయటపడకుండా వాళ్ళు బయట కూర్చున్నారు. కానీ మనంతా వివరాలం కాదు కదా, ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. నేషనల్ అచీవ్మెంట్ సర్వేస్ ఉన్నాయి, జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే స్వచ్ఛంద సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అసర్ సర్వే ఉన్నది. నిన్న నాకు ఈ అసర్ బృందం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బృందం నా దగ్గరికి వచ్చి ఆ రిపోర్ట్ నాకు ఇచ్చారు, ఈ సంవత్సరం ఎలా ఉందని చెప్పినది. అలాగే అంతర్జాతీయ సర్వేలు కొన్ని ఉన్నాయి. మీరు నేను ఎక్కడ ఏ పిల్లల్లో ఏ పిల్లల్లో కాసేపు 5 నిమిషాలు కూర్చున్నా సరే, 7వ తరగతి 10వ తరగతిలో మనకు వెంటనే అర్థమవుతుంది జరుగుతుందో.
ఎలా ఖర్చు పెడతారు మీరు? వీళ్ళు ఏమంటారు, ఇంత ఖర్చు పెడుతున్నా ఉంటారు. ఖర్చు పెడితే ఉపయోగం ఉంది? పిల్లల బతుకులు వికసించాలి కదా, వాళ్ళ మేధస్సు వికసించాలి కదా. పేదవాళ్ళ పిల్లలు రేపు డబ్బున్న వాళ్ళతో పోటీ పడగలాలి కదా తెలివితేటలుంటే. నేను మారుమూల గ్రామంలో పెరిగాను, మామూలు స్కూల్లో. నా తరంలో కొన్ని వేల మంది, లక్షల మంది అట్లా మామూలు స్కూళ్ళలో, గ్రామాల్లో, ప్రభుత్వ స్కూళ్ళలో పెరిగాం. మీరు ఎవరితోనో పోటీ పడగలిగాం. అరే మేము మారుమూల పల్లెటూళ్ళు చదువుకున్నాను, నేను గవర్నమెంట్ స్కూల్లోను. ఆయన ఎవరో ఢిల్లీలో డూన్ స్కూల్లో చదువుకున్నాడు, డెహ్రాడూన్లో, అయితే ఢిల్లీలో ఇంకేదో సెయింట్ కొలంబస్ స్కూల్లో ఉన్నాడు. నేను వాడితో పోటీ పడలేకపోతున్నాను భావం నాకు ఏనాడు కలగా. ఇవాళ అట్లా కాదు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో 180 మందికి, 190 మందికి భవిష్యత్తు లేదు. దర్ ఫినిష్డ్. ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం. పేదల పిల్లల పేదరికంలో కొనసాగుతుంటే శాశ్వతంగా, తాత్కాలికంగా మనం వాళ్ళందరూ వాయుగొట్టి మలం పోస్తుంటే, రోజుగా ఇగో తాయిలాలు ఇచ్చే తృప్తిపడుతుంటే, బానిసలు ఎప్పుడు నిరంతరం బానిసలుగా ఉంటే అది పరిపాలన, అది రాజకీయమా? ఇది ప్రజలకు అర్థం కావాలి. మన దేశంలో అతి భయంకరమైన వైఫల్యం పిల్లల మేధస్సు వికసించే అవకాశం లేకుండా, ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న కారణంగా బిడ్డ బతుకుని నిర్ణయం చేశాం. అంటే కుల వ్యవస్థకి దీనికి తేడా ఏముందో? కులాలంటే అంతేగా. కులాల్లో మీకు ఎంత తెలివితేటలున్నా, ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత పరాక్రమం ఉన్నా కూడా ఈ కులంలో పుట్టాబట్టి వింతే అని పనిచి పారేసాం. ఇప్పుడు చేస్తాం కదా మనం, ఇంకో రూపంలో చేస్తున్నాం. చదువు అందకుండా చేస్తున్నాం, దొంగ చదువు, అబద్ధం చదువు ఇచ్చి చేస్తున్నాం మనం. ఇన్నేళ్లలో ఏ గవర్నమెంట్ అయినా అయితే తీసుకుందా సార్? అంటే అట్లీస్ట్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్కి ఆ ఫీజెస్ తగ్గిద్దామని ఎప్పుడైనా ట్రై చేశారు? ప్రయత్నాలు చేశారు. కానీ ఏమవుతుందంటే 2 విషయాలు గుర్తించాలి. అక్కడ డిమాండ్ ఉంది, మనం కావాలని బాబు నాకు సీటు కావాలంటున్నాం, ఇక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నా ఫలితం లేక. అప్పుడు ఏమవుతుంది, లంచాలు పెరుగుతాయి. మీరు కమిటీ వేశారు, స్కూల్ ఫీజులు నిర్దేశించారు, కానీ డిమాండ్ ఉంది, సప్లై లేదు, ఆ స్కూల్ ఏర్పాటు కాలేదు, గవర్నమెంట్లో స్కూల్ పనిచేయటం లేదు. ఏమవుతుంది, లంచం ఇచ్చి ఫీజు పెంచుకుంటాడు. కాబట్టి అది పద్ధతి కాదు. సప్లై పెంచడం ఎట్లా, విద్యా ప్రమాణాలు పెంచడం ఎట్లా చేయండి, మన్నా డిమాండ్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ స్కూల్లోనే డిమాండ్ మంచి ఫలితాలు వచ్చే ఏర్పాటు ఉంటే, ఊరికి దొంగ ఫలితాలు కాకుండా, పర్సంటేజ్ పాసులు కాకుండా నిజంగా ప్రతిభ వికసించే ఏర్పాట్లు ఉంటే అసలు అక్కడికి ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు ఆ కాలేజీల్లో చేసే వాళ్ళే మంత్రులు మళ్ళీ క్యాబినెట్లో ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి సమస్య విద్యని పూర్తిగా నాశనం చేశాం. విద్య అంటే డబ్బులు ఖర్చు పెట్టడం, బిల్డింగ్లు కట్టడం అంతే మన దృష్టిలో, లేదా టీచర్ల అపాయింట్మెంట్స్. విద్య అంటే అది కాదు. విద్య అంటే పిల్లల మేధస్సు వికసించడం. ఏ కులంలో పుట్టినా, ఆడైనా మగైనా, గ్రామమైనా పట్టణమైనా, భేదైనా ధనికైనా, అది పూర్తిగా మర్చిపోయాం. మన దేశం అంత అధ్వాన్నంగా విద్య ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ లేదు. ఈ మాట చాలా బాధతో చెప్తున్నాను, ఊరికే మాట్లాడలేను, చాలా బాధ్యతతో బాధతో చెప్తున్నాను. ఎందుకంటే ఈ విద్య నుంచి వచ్చిన వాళ్ళం మేమంతా కూడా. ఈ గవర్నమెంట్ విద్య నుంచి, ఈ మామూలు స్కూళ్ళ నుంచి, ఈ పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ అవకాశం ఈనాడు పిల్లలకి ఎందుకు దక్కట్లేదు? ఏం పాపం చేశారు ఈ పిల్లలు? యాక్చువల్లీ కరెక్టే సార్. అది రాదు సార్, మళ్ళీ అది రాదు. నిజంగానే చెప్తున్నాను, ఇంకో 10 years అయినా 15 years వస్తుంది. నిరాశ అక్కర్లేదు. ఎందుకంటే మన దేశంలో మన అదృష్టం ఏంటంటే పిల్లలకి తెలివితేటలనే కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. వృధా అవుతుంది కానీ డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, టీచర్ల నియామకాలకి, మిగతా వాళ్ళకి. సమాజానికి విద్య అంటే బోల్డంత గౌరవం. ఎంత అసలు ఆ పిల్లోడు ఐఐటి సెలెక్ట్ అయ్యాడంటే ఎంతంత సంబరాలు చేసుకుంటాం మనం, ఎంతంత పబ్లిసిటీ వస్తుంది. ఈ అమ్మాయి ఐఏఎస్కి వెళ్ళిందంటే ఎంత పబ్లిసిటీ వస్తుంది మన దేశంలో. అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోటీస్ అని ఉంది. కాబట్టి కొద్ది మార్పులు చేస్తే ఈ పరీక్షల పద్ధతిని మార్చి. సో ఫైనల్గా ఒకటి, ఇప్పుడు మనకి ఏదైనా పథకం అనేది సెంట్రల్ నుంచి వస్తున్నప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని వస్తుంది, ప్రధానమంత్రి యోజన, ప్రధానమంత్రి వికాస్ ఇలా వస్తుంది. కానీ స్టేట్కి వచ్చేసరికి జగనన్న దీవెన, జగనన్న పథకం, జగనన్న ఆటో నేస్తం, ఇలా ఒక పేరు మీద వస్తుంది. ఇప్పుడు దీని మీద సెంట్రల్ ఏం తీసుకోదా సార్? అంటే అలా ఒక స్టేట్ పథకాల మీద పేర్లు ఇట్లా ఏంటంటే పరిపక్వత లేనప్పుడు, ఇమ్మెచ్యూర్ డెమోక్రసీ అయినప్పుడు, వాళ్ళు ఏదో బాంచను కాల్మొక్త వాళ్ళు నాకు ఇస్తున్నారు అనుకున్నప్పుడు ఈ వ్యక్తి ఆరాధన పెరిగిపోతుంది. ఒక పక్కన మనలో ఇది మన పన్నుల డబ్బే, మన బతికే, మన హక్కే, ఎవడి బాబుగాడి సొత్తు కాదన్న అవగాహన మనకు పెరగాలి. రెండోది, రాజకీయంలో ఈ కుహనా సంస్కృతి, ఈ వెకిలి సంస్కృతి పోవాలి. ఎంతసేపు నీ ఫోటోలు, నీ కటౌట్లు, ప్రజల డబ్బుతో, ప్రభుత్వం డబ్బుతో, మన పన్నుల డబ్బుతో పొద్దున సాయంత్రం వాడి మొహం, వాడి బొమ్మ, వాడి పేరు, వాడి ప్రచారమే. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అమెరికా తీసుకోండి, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఏ దేశంలో తీసుకోండి, అక్కడ ఆ దేశ రాష్ట్రపతి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ వాళ్ళ మొఖాలతో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండవు అసలు. వాళ్ళ పేర్లతో ఎక్కడ గోడల మీద రాత్రులు ఉండవు. అది గొప్పతనాల చిహ్నం కాదు, అది చాలా వికృతనాల చిహ్నం, వెకిలితనం అది.
ఎందుకంటే ఒక పరిణతి చెందిన దేశంలో అలా ఉంటే ప్రజలు అసహించుకుంటారు. మనం ఇంకా ఆ స్థాయికి చేరల. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఒక తీర్పిచ్చి దాన్ని లోపభూయిష్టంగా చేసింది మన సమస్యని. వాళ్ళు మంచి వాదన చేశారు సుప్రీంకోర్టు తీర్పులో. అసలు ప్రజల డబ్బుతో నీ ప్రచారం ఏమిటి, నీకు ఎవరు చేసుకోమన్నాడు, ప్రజలకు అవసరమైనటువంటి సమాచారం అందించాలి. ఉదాహరణకు ఫలానా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు, ఖచ్చితంగా సందేశం ప్రజలకు అందాలి. లేకపోతే ఫలానా రోజుల లోపల ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయి, లేకపోతే ఫలానా ఏదో ప్రజలకు సందేశం ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. దానికి ఎవరైనా చేయొచ్చు, కానీ దానికి ఎవరి ముఖాలు అక్కర్లేదు అని మళ్ళీ మినహాయింపించారు. ఓ ప్రధానమంత్రి మొహం పెట్టండి అన్నారు, ముఖ్యమంత్రి మొహం పెట్టండి అన్నారు, ప్రధాన న్యాయమూర్తి మొహం పెట్టండి అన్నారు. దాంతో ఏమైంది, క్రెడిబిలిటీ మొత్తం పోయింది. చివరికి వాళ్ళు ఆదేశం ఇచ్చినా కూడా గందరగోళం అయిపోయింది. మళ్ళీ మామూలు అయిపోయింది. కార్లో లైట్లు పెట్టుకుంటున్నారు, ప్రచార మొహం పెట్టుకుంటున్నాడు ప్రజల డబ్బుతో. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కూడా సంయమనాన్ని పాటించాలి. వాళ్ళే కానీ కట్టుబడేసి ఎవరి ముఖం కూడా ప్రజల డబ్బుతో మీరు పెట్టడానికి వీల్లేదు. మీరు నా దృష్టిలో పెట్టకూడదు. ప్రజల డబ్బుతో ఎవరి ముఖం పెట్టకూడదు. అక్కడ ప్రజలకు అందాల్సిన సందేశం అందించండి. లేదా ఫలానా పథకాలు అమలు అవుతున్నాయి, వీటిని ఉపయోగించమని చెప్పండి, తప్పలేదు. అంతేగాని వ్యక్తుల పేర్లు పెట్టడము, లేదా వ్యక్తుల మొహాలను చూపెట్టము, ప్రజల ఖర్చుతో అత్తసొమ్ము అల్లుడిని దానం చేసేది నా డబ్బు, అది నేను పన్నులు కట్టే డబ్బు. ఇంకా ఈ దేశంలో ఆ స్థాయి రాలేదు. ఎందుకంటే అన్ని పార్టీలు అవకాశం వస్తే చేసే పని అదే. ఇప్పుడు కొన్ని పార్టీలు చేయకుండా అనుకోండి, నువ్వు చేసే తప్పు అని గట్టిగా చెప్పచ్చు. వీడు గొడవ అంతా కూడా నాకు ఛాన్స్ రాదని చెప్పి గొడవ తప్పితే అది చేయకూడదని గొడవ లేదు. కానీ ఈ విషయంలో నేను పొగడట్లేదు, కానీ జనసేన వచ్చేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రీవియస్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ పేరు పెడతా, ఏదైనా కాలేజ్ పేరు కానీ వాళ్ళ పేరు కానీ, నా అక్క నా తమ్ముడు వీళ్ళ పేరు పెట్టాం అని ఒక దగ్గర స్టేట్మెంట్. సోదరు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఏంటంటే కొత్త రాజకీయం తేవాలి తపన పడుతున్న శక్తుల్లో ఇంకా టైం పడుతుంది. మనకి ఇంకా ఒక మోస రాజకీయాలకు అలవాటు పడ్డ సమాజంలో ఒక 15-20 ఏళ్ళు కష్టపడితే బహుశా కొంత పరిణతి పెరిగే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా తొలి మొలకలు. ప్రజల్లో ఆలోచన పెంచి కొంచెం ఈ రాజకీయాన్ని ఘాటున పెట్టడం కోసం జరిగే ప్రయత్నాలు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీలో 500 మెంబర్స్ని తీసుకొని మంచి టాలెంట్ ఉన్న పర్సన్కి ఎవ్రీ మెంబర్కి ఒక 10 lakhs ఇచ్చి వాళ్ళ నుంచి ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఇంకొక 10 మందికి ఉద్యోగం కల్పిస్తాను అంటున్నారు. దీనిలో 2 మంచి కోణాలు ఉన్నాయి. ఒకటి, అభివృద్ధి మొత్తం ఒక రాజధానికే పరిమితం కాకూడదు. రాజధాని పెరగాలి, రాజధాని కానీ ఒక మహానగరం కానీ ఖచ్చితంగా అమరావతి లాంటి గ్రీన్ఫీల్డ్ సిటీ పెరగాలి. దానిలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. హైదరాబాద్లో హైటెక్ సిటీ మొట్టమొదటి పురుడు పోసిన వాడిని నేను. ఖాళీగా ఉన్న భూమిని తీసుకుని ప్రభుత్వం నుంచి రిలయన్స్కి ఎవరికో మొట్టమొదటి ఎంఓవి పెట్టారు. వాడు కుర్చీలో ఖర్చు వేసి కూర్చున్నాడు. వాడు పని చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు. వాళ్ళని తీసేసి ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పచెప్పి మరి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలతో భూములు కేటాయించి మొదలెట్టిన వాడిని నేను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా దాన్ని ఒక ముఖ్యమంత్రిగా గొప్పగా తీసుకెళ్లారు. హైదరాబాద్ని ప్రపంచ మ్యాప్ మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నిజంగా హైదరాబాద్ అభివృద్ధి దోహదం చేసినాయి. అవసరం అదొక్కటే చాలదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదనలు ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలో అంటే ఒక చిన్న టౌన్ అక్కడ వచ్చింది అనుకోండి, ఆ టౌన్ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాంతోపాటు ఈ క్యాపిటల్ మనం కొంత ఏర్పాటు చేసామనుకోండి, అది పెద్ద ఖర్చు కాదు. అది కూడా చాలా భాగం మన అప్పుల రూపంలో ఇవ్వచ్చు. మనం ఫ్రీగా కూడా ఇవ్వక్కర్లు. అంతా ఫ్రీగా ఇచ్చినా కూడా పెద్ద ఎక్కువ కాదు. మనం 2 లక్షలు 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో పెట్టుబడి కోసం 7,000 కోట్లు పెడితే అది నష్టమే కాదు. అది సద్వినియోగం కావాలి కానీ దాన్ని ఏదిగా చేయాలి. కానీ అప్పుడేమవుతుంది, ఉపాధి కల్పన పెరుగుతుంది. ఇప్పుడేమవుతుంది, డిగ్రీ కాగితం పుచ్చుకున్న ప్రతి ఒక్కరు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ 100 ఉద్యోగాలు కనుక గవర్నమెంట్లో ఉంటే వాడు ప్రకటిస్తే 1,00,000 మంది వెంటనే అప్లికేషన్లు పెడుతున్నారు, వాలంటీర్లు కూర్చున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేవు. గవర్నమెంట్ పని ఉద్యోగాలు కల్పించడం కాదు, సమాజంలో ఉపాధి కల్పన పెరిగితే ఆర్థిక వ్యవస్థను పెంచడం. గవర్నమెంట్ ఉద్యోగాలు 100కి 2-3 ఉంటాయి అంతే. మిగతా 90 ఉద్యోగాలు మనం ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తాయి, మన ఉత్పత్తి నుంచి వస్తాయి. కాబట్టి శక్తి ఉన్న వాళ్ళు, కష్టపడేవాళ్ళు ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాలు సృష్టించే వాళ్ళుగా తయారు కావాలి. ఒక 10 లక్షల పెట్టుబడితో మంచి ఐడియాతో స్థానికంగా ఒక చిన్న వ్యాపారం పెట్టి 10 మందికి ఉపాధి ఇచ్చారనుకోండి, 10 మందికి ఇచ్చారనుకున్నాం, అంతకంటే ఎక్కువ అనుకోవద్దు. ఏడాది 10 మందికి ఇచ్చారనుకోండి, 500 మంది 5,000 మందికి ఉపాధి ఇచ్చారనుకోండి, ఈ రూపంలో ఆటోమేటిక్ ఎకానమీ స్టిమ్యులేట్ ఇంకో 5,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. అది సమాజాన్ని మార్చే తీరు. కాబట్టి ఎంతసేపటికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెంపర్లాడి క్యూలో నుంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసి లేదా పేపర్ లీక్ కోసం వెయిట్ చేసి ఇలా కాకుండా ఉద్యోగాలను సృష్టించేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళని తయారు చేయాలి. ఉద్యోగం అంటే ఏంటి, సమాజంలో 10 మందికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే అది సమాజం అవసరాలు తీరుస్తుంది.
ఆ ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఉద్యోగం అంటే మీ కాగితం చూస్తే డబ్బులు ఇవ్వడం కాదు, పిల్లలకి అందులాగా. ఉద్యోగం అంటే సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని మీరు ఉత్పత్తి చేయడం. మీరున్నారు ఇప్పుడు సమాజానికి పనికొచ్చే చర్చ చేస్తున్నారు. మీరు చేస్తున్న చర్చకి మీ యూట్యూబ్ వీడియోలకి డిమాండ్ ఉన్నది కాబట్టి మీరు అవసరం తీరుస్తున్నారు. అది సమాజ అవసరం తీరటం. ఆ డిమాండ్ ద్వారా మీ టీంకి భక్తి వస్తుంది, అది ఉపాధి. అంతేగాని ఏ ఉత్పత్తి చేయకుండా ఒక పారాసైట్ లాగా ఉండి నాకు కాగితం ఉంది కాబట్టి గవర్నమెంట్లో చేరాను కాబట్టి జమీందారులాగా కప్ప వసూలు చేస్తాను తినేస్తానని చెప్పంటే ఉపాధి ఎట్లా అవుతుంది? దోపిడీ అవుతుంది. కాబట్టి దోపిడీ అనే వ్యవస్థ నుంచి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడే ఒక పారాసైటిక్ వ్యవస్థ నుంచి సంపద సృష్టించే వ్యవస్థ నిర్మాణం కోసం చేసే ప్రయత్నం అది. దాన్ని పూర్తిగా అభినందించాలి. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి, ఎక్కడికక్కడ నేను చిన్న వ్యాపారం అని వచ్చేసి బతుకుతాను. మోదీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉద్యోగం అంటే గవర్నమెంట్లో చేరి నెల జీతం పొందనే కదయ్యా, నువ్వు ప్రజల పనికి వచ్చి ఏ పని చేయని మాట్లాడుతూ పకోడీ చేసిన ఉద్యోగం అంటే దాన్ని అవకాశం చేశారు. అది మంచి మాట. మీరు అంటే ఒక పని ఎక్కువ ఒక పని తక్కువ కాదు, సమాజంలో 10 మందికి పనికొచ్చే నీతివంతమైన పని ఏదైనా మంచిదే. మనం ఏంటి కుల వ్యవస్థ వల్ల కొన్ని గొప్పవి కొన్ని తక్కువవి. అరే బాత్రూమ్లు క్లీన్ చేసామండి, దాని అవమానం ఏంటండి? మన బాత్రూమ్ మనం క్లీన్ చేసుకోకూడదా? ఇది నీచమైన పనే. ఎలక్ట్రీషియన్గా మనం ఫ్యూజులు బాగు చేసామండి, దాని అవమానం ఏంటి? అది ఎందుకు తక్కువ అవుతుంది? మనం అనుకుంటాం మనకేమీ చేత కాదు, అది చేసేవాడు తక్కువ అనుకుంటాం. ఇది చాలా మూర్ఖం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కావాలి. మనకి పనికొచ్చే, మళ్ళీ చెప్తాను, మనకి పనికొచ్చే మనకు అవసరమైన ఏ పనైనా పవిత్రమైనది, దాని నుంచి ఉపాధి రావాలి. అంతే తప్ప ఏ పని లేకుండా మన అవసరాలు తిరగకుండా తేరగా కూర్చుంటే ఉపాధి వస్తున్న భ్రమలో నడుతున్నారు రాజకీయ పార్టీలు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. ఐ హోప్ కొంతమందికి అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు ఇప్పుడు కాదు, ఒక దశాబ్ద కాలంగా చాలా మందికి చెప్తున్నారు. కొంతమంది పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత అసలు ఏంటనేది ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. సో దట్స్ ఇట్ గైస్. ఇది జేపీ గారితో మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ ఆచమహి సైనింగ్ ఆఫ్.